ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9 నుండి 17వ వచనం వరకు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి 17వ వచనం వరకు. రెవల్యూషన్ చాప్టర్ 6 వర్సెస్ 9 through 17. నేను చదువుతుండగా మీరు మీ బైబిల్స్లో గమనించండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడిను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడిను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడవు, సర్వాధికారివైన మా ప్రభువా, మరొకసారి మేమందరము సంఘముగా మీ యొక్క సన్నిధిలో మీ పాదముల దగ్గర మిమ్మల్ని ఆరాధించుటకు, పూజించుటకు, ప్రార్థించుటకు, మీ బలను సమీపించుటకు ఇంతవరకు మీరు మాకు దయచేసినటువంటి కృపను బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో తెరవబడినటువంటి వాక్య భాగము నుండి మీరు నాతో మాతో మాట్లాడి మీ యొక్క కార్యమును నెరవేర్చుకోండి. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు, రక్షించబడిన వారు రూపాంతరపు అనుభవంలోనికి వచ్చి మీరు రాకడ పర్యంతం వరకు ఈ లోకములో నీ కొరకు రగిలేవారిగా, రాకడ కొరకు సిద్ధపరచబడిన వారిగా ఉండటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. అండ్ దేవుడి వాక్యమును భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో మీ హృదయము, కన్నులు, బైబిల్ తెరిచి వినాల్సిందిగా కోరుతున్నాను. రెవల్యూషన్ సిరీస్లో, ప్రకటన గ్రంథం సిరీస్లో 6వ అధ్యాయం 9 నుండి 17వ వచనం వరకు గల భాగాన్ని ఈరోజు మనము ధ్యానిస్తాము. పార్ట్ 15, 15వ భాగంలో మనమున్నాం. అంశం ఏంటంటే ద రాత్ ఆఫ్ ద ల్యాంబ్, ద రాత్ ఆఫ్ ద ల్యాంబ్, గొర్రెపిల్ల ఉగ్రత, గొర్రెపిల్ల ఉగ్రత. ప్రభు అయిన యేసుక్రీస్తే దేవుని గొర్రెపిల్ల. పరలోకంలో ఆయన గొర్రెపిల్లగా మనకు దర్శనమిచ్చాడు. 6వ అధ్యాయం ప్రారంభంలో ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు ఆ తర్వాత ఒక్కొక్కటి ఆయన విప్పుకుంటూ రావడాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈరోజు మనము చదివినటువంటి భాగంలో మరో 2 ముద్రలను ఆయన విప్పుతాడు. 5వ ముద్ర, 6వ ముద్ర. ఆ ముద్రలను మనము ఈరోజు క్లుప్తంగా ధ్యానిస్తాం. పోయిన లెసన్లో మనం చూసాం 4 horsemen ఆఫ్ ది అపాకలిప్స్, అంటే ప్రళయానికి లేక ప్రకటనకు సంబంధించినటువంటి 4 గుర్రపు రౌతులు, లేకపోతే 4 అశ్వికులు. వారు ఏ విషయం కొరకైతే పంపబడ్డారో ఆ విషయాన్ని వారు జరిగించుకుంటూ వచ్చారు. ఇప్పుడు సడన్గా లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు యోహాను యొక్క దర్శనంలో సీన్ మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు భూమి మీద, కొన్నిసార్లు పరలోకంలో. మరి ఆ 4 గుర్రముల తీర్పులు మనకు భూమి మీద కనబడ్డాయి. అండ్ ఇప్పుడు సడన్గా సీన్ మరల పరలోకానికి మరలింది. పరలోకంలో ఉన్నటువంటి అంశమును ఆయన ఈ యొక్క 5వ ముద్రలో మనకు చూపిస్తాడు. సో ఒక రకంగా చెప్పాలంటే ఫ్రమ్ హార్సెస్ టు హీరోస్, గుర్రముల నుండి గొప్ప వీరుల దగ్గరికి నడిపిస్తాడు. ఆర్ ఇంగ్లీష్లో ఇంకొక రకంగా కూడా చెప్తారు ఫ్రమ్ స్టీడ్స్ టు సెయింట్స్ అని. అంటే గుర్రముల నుండి పరిశుద్ధుల వైపు మన దృష్టిని మరలుస్తాడు. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కనికరాన్ని బట్టి ఆయన ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి కార్యములను మనకు దృష్టిలోనికి తీసుకుని వచ్చిన తర్వాత అదే దేవుడిలో ఎలాంటి ప్రచండమైనటువంటి కోపం ఉందో, ఆ దేవుడు ప్రపంచంలో ఏ రకమైనటువంటి ప్రళయాన్ని సృష్టించగలడో, భవిష్యత్తులో సృష్టిస్తాడో, ఏ గొర్రెపిల్ల అయితే గొప్ప సాధువుగా మనకు కనబడిందో అదే గొర్రెపిల్ల
ఆ తరువాత కాలంలో సార్వభౌముడైనటువంటి మరి గొప్ప సర్వశక్తునిగా తన యొక్క తీర్పులను ప్రపంచం మీద ప్రకటిస్తాడో వాటన్నిటి గురించి ఇక నుండి ఆయన మనకు దర్శనాల్లో చూపించుకుంటూ వెళ్తాడు. 6వ అధ్యాయం మనం చదివినటువంటి భాగంలో 3 ముఖ్యమైనటువంటి పాయింట్స్ని దేవుడు మన కొరకు పెట్టాడు. వాటిని మనం చూద్దాం. మొట్టమొదటిది 9వ వచనం నుండి 11వ వచనం వరకు అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటి? ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఇది మొదటి భాగం అన్నమాట. సో ఫస్ట్ డివిజన్లో మనం చూసేది ఏంటంటే ట్రిబ్యులేషన్ సెయింట్స్. ట్రిబ్యులేషన్ సెయింట్స్, శ్రమల కాలపు పరిశుద్ధులు. 5వ ముద్రను ప్రభువు విప్పాడు. మొదటి 4 ముద్రలు విప్పబడక మునుపు 4 జీవుల్లో ఒక్కొక్క జీవి రమ్ము అని మరి ఆయన విప్పుతున్నటువంటి సందర్భంలో పలకడాన్ని మనము చూస్తాము. 5వ ముద్ర అలా ఏ జీవి కూడా పలకకుండానే ఆయన విప్పినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయములను గురించి ఆ 3 వచనాల్లో మనకు రాయబడ్డాయి. యోహాను ఆ దర్శనంలో ఏం చూశాడు? దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచాడు. దీని గురించి చాలామంది చాలా రకాలుగా రాయబోయారు, చాలా రకాలుగా బోధించారు. కానీ వాక్యానుసారంగా మనము రైట్ ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నప్పుడు మాత్రము అక్కడే మనకు కొన్ని చక్కగా దేవుడు చూపిస్తున్నాడు. ఒకటి, బలిపీఠాన్ని చూపించాడు. పరలోకంలో దేవుడి యొక్క సన్నిధిలో బలిపీఠాన్ని మనం చూస్తాం. ఈ బలిపీఠం అనేది ప్రకటన గ్రంథంలో 7 సార్లు మనకు కనబడుతుంది. ఆల్టర్ అనేది 7 సార్లు మనకు కనబడుతుంది. అండ్ దాన్ని రాబోయేటువంటి లెసన్స్లో, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ తర్వాత అన్ని ఇక ముందు ముందు మనకు కనబడతాయి. 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 11వ అధ్యాయం, 14, 16 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది కనుక అప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. బలిపీఠం గురించి పాత నిబంధనలో నేర్పబడినటువంటి ఒక విషయాన్ని మీరు తీసుకుంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి బలిపీఠము ఒక దహన బలికి సంబంధించినటువంటి బలిపీఠముగా మరి గుడారంలో లేకపోతే ప్రత్యక్షపు గుడారంలో దేవుడు దాన్ని బయటి ఆవరణంలో పెట్టినప్పుడు అక్కడికి ప్రజలు దేవుడి సన్నిధానానికి వచ్చిన ప్రతిసారి ఒక జీవిని తీసుకుని వచ్చేవారు. ఆ జీవికి ఏ రకమైనటువంటి అపవిత్రత కానీ ఏ రకమైనటువంటి కలంకము కానీ లేకుండా దేవుడు విధించినటువంటి ఆజ్ఞ ప్రకారం దాన్ని తీసుకుని వచ్చేవారు. దాన్ని యాజకుడు బలిచ్చి దాని యొక్క బలి రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించినప్పుడు అదంతా కూడా కిందికి కారేది. సో వారు బలిని అర్పించారు కనుక వారి యొక్క పాపము దోషము క్షమించబడింది, వారు దేవుడి చేత అంగీకరించబడ్డారు. అండ్ ఆ యొక్క పాప దోషములు ఆ బలి రక్తము చేత కప్పబడింది అనేది ఒక సూచన, ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినటువంటి వధింపబడినటువంటి వారి ఆత్మలు బలిపీఠం కింద ఉన్నాయి. అంటే వీరందరూ కూడా పరలోకంలో దేవుడి సన్నిధానంలో ఆ భాగ్యంలో ఉండడానికి గల కారణం ఏంటంటే, వారి కొరకు నీతిమంతుడు, నిష్కలంకుడు, పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు ఆ సిలువ అనేటువంటి బలిపీఠం మీద యాగమైపోయాడు, బలిగా అర్పించబడ్డాడు. ఆయన రక్తము చిందించబడింది, అది చివరి బొట్టు వరకు బయటికి కారిపోయింది. దాని చేత వీరు శుద్ధి చేయబడి పవిత్రపరచబడినటువంటి వారిగా ఉన్నారు కనుక వీరు దేవుడి సన్నిధానంలోనికి ప్రవేశించగలిగారు. కృపచేతనే ఎవరైనా సరే దేవుడి సన్నిధికి ప్రవేశిస్తారు. పరలోకంలోనికి ఎవరు సొంత కార్యముల చేత ప్రవేశించలేరు, కృపను బట్టే ప్రవేశిస్తారు. అందుకని ఒక కామెంటేటర్ దీని గురించి ఏమంటాడు? ఇట్ ఈస్ ఎ ఫిగర్ దట్ స్పీక్స్ ఆఫ్ జస్టిఫికేషన్. ఒక పాపి నీతిమంతునిగా ఏ విధముగా తీర్చబడతాడో దానికి ఇదొక చిహ్నము, ఇదొక ప్రతీక. ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, మీరు హతసాక్షి అయినా అంటే దేవుడి వాక్యం కొరకు మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ఇచ్చేటువంటి సాక్ష్యమును బట్టి ఎవరైనా మిమ్మల్ని చంపేసినా, ఆ రకంగా మీరు చంపబడకుండా మామూలుగా సహజ మరణానికి లేక ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడిన పరలోకానికి ఈ రకంగా ఆ రకంగా ఏ రకంగా మీరు రావాలన్నా కూడా ఒకే ఒక విధానం ఉంది. అది యేసు యొక్క ప్రాయశ్చిత్త కార్యమును బట్టే
దేవుడు అనుమతిస్తాడు. సో వీరు ఆయనను బట్టే, క్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములను బట్టే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించారు. రెండో విషయాన్ని మీరు చూస్తే, బలిపీఠం మీద ఉండాలి కదా, బలిపీఠం పక్కనెందుకు, బలిపీఠం కిందెందుకు అని కూడా కొంతమంది దాని యొక్క ఆలోచన చేశారు. సో ఇక్కడ యోహాను చూశాడు. యోహానుకు చూడడము, వినబడ్డము ఇవి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనకు తరచూ కనబడేటువంటి విషయాలు. ఎందుకంటే ఇది దర్శనం కనుక దీంట్లో మొదట సైట్, దాని తర్వాత సౌండ్, ఈ రెండు కూడా రెగ్యులర్గా మనకు కనబడుతూనే ఉంటాయి. సో ఆయన యొక్క సైట్ ఏంటి? ఈ యొక్క వధింపబడినటువంటి ఆత్మలన్నీ కూడా బలిపీఠం కింద ఉన్నాయి. బలిపీఠం కింద ఉండడానికి గల కారణం ఏంటి అంటే, బలిపీఠం మీద ఏదైనా ఒక జంతువును వధించినప్పుడు, దాని రక్తము కారినప్పుడు అది కిందికి ఏ రకంగా దిగజారిపోతుందో, ఆ తర్వాత ఆ యొక్క జంతువు యొక్క దేహాన్ని వారు తీసి ఏ రకంగా దాన్ని పంచాలో ఆ రకంగా యాజకులు పంచుతారో, వీరందరూ కూడా తమ నిమిత్తము తాము బలైపోలేదు. వారు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశము కొరకు బలయ్యారు. వారికి బలిపీఠానికి సంబంధం ఏంటి అంటే, వారు దేవుని కొరకు బలియాగముగా బలి అయ్యారు. They were made as sacrifices for God's sake, for Christ's sake. సో వారు క్రీస్తు కొరకు, దేవుని కొరకు బలియాగము అయ్యారు. మనము రోమా 12లో చదువుతాము కదా, మీ శరీరములను సజీవ యాగముగా ఆయన కొరకు సమర్పించుకొనుడని. అది వీరు యథార్థముగా వీరి యొక్క జీవితంలో చేసి చూపారు. సో వీరు చంపబడ్డారు, సమయం కన్నా ముందే చంపబడ్డారు, వారి ఇష్టానికి వ్యతిరేకంగా చంపబడ్డారు అండ్ అన్యాయంగా చంపబడ్డారు. ఇది దేవుడు ఒక బలియాగముగా ఆయన తీసుకున్నాడు గనుక ఆయన వారిని బలిపీఠము కింద ఆ రకముగా పెట్టాడు. రాబై అకీబా అనేటువంటి ఒక ప్రముఖ రాబై 2వ శతాబ్దంలో ఉండేవాడు. ఆయన ఇశ్రాయేలీయులను ఈ రకంగా సిద్ధపరిచేవాడు. ఎవడైతే ఇశ్రాయేలు దేశంలో పాతి పెట్టబడతాడో వాడు దేవుని యొక్క బలిపీఠం కింద పాతి పెట్టబడిన వాడితో సమానం. ఎందుకంటే ఇశ్రాయేలు భూభాగం అంతా కూడా ఆ యొక్క సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క బలిపీఠం. ఆయన బలిపీఠం కింద ఉండాలి అంటే మీరు చనిపోయినప్పుడు ఇశ్రాయేల్లోనే పాతి పెట్టబడాలి. ఇది 2nd సెంచరీలో చెప్పాడు. ఎందుకు 2nd సెంచరీలో చెప్పాడు? ఎందుకంటే 1st సెంచరీ 70 AD తర్వాత ఇశ్రాయేలీయులు అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా చెల్లా చెదురైపోయారు. రొమేనియాకి వెళ్ళిపోయారు, జెకోస్లోవాకియాకి వెళ్ళిపోయారు, రష్యాకి వెళ్ళిపోయారు, మరి రకరకాల దేశాలకు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలులో ఉన్నటువంటి వారు బెడువిన్ అంటే కేవలం బయట తెగలుగా బతికేటువంటి కొంతమంది తప్ప ఆ యొక్క బంజర భూముల్లో ఇశ్రాయేలీయులు బొత్తిగా లేకుండా పోయారు. కనుక ఆ సమయంలో రాబై ఏమంటున్నాడు, మీరు ఎక్కడో చచ్చిపోయి ఎక్కడో పాతి పెట్టబడితే మీకు ఆధిక్యత ఉండదు. ఇశ్రాయేల్ దేశంలో మీరు చచ్చిపోయి పాతి పెట్టబడితే డైరెక్ట్గా దేవుని బలిపీఠం కింద మీరు పాతి పెట్టబడిన వారు. రాబర్ట్ మౌన్స్ అనేటువంటి ఇంకొక సేవకుడు ఏమనంటాడంటే, వీరి యొక్క ఆత్మలన్నీ కూడా అక్కడ ఉంచుటలో దేవుడు మనకేం చూపిస్తున్నాడు, వీరు తమ సమయము కన్నా ముందే దేవుడి చిత్త ప్రకారము లోకమును విడిచి బలియాగముగా అర్పించబడి ఆయన సన్నిధానంలోనికి ప్రవేశించారు. కనుక వీరు దేవునికి ఒక ఇంపైనటువంటి బలిగా కనబడుతున్నారు. నేను మీకు అపోస్తలులైనటువంటి పౌలు చెప్పినటువంటి 2 సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. ఆయనకు కూడా మరణము ఇక సమీపంగా ఉంది అని దేవుడి చేత తెలుపబడినప్పుడు, మీకు సంగతి తెలుసో లేదో, కొంతమంది పరిశుద్ధులకు, కొంతమంది పరిచారకులకు దేవుడు చెప్తాడు, ఇక నీ సమయము వచ్చేసింది, నువ్వు చనిపోబోతున్నావు అండ్ నువ్వు సిద్ధపడు అని. మోషేకి చెప్పాడు అండ్ పౌలుకి చెప్పాడు, పేతురుకి చెప్పాడు, ఆ రకంగా కొందరికి ఆయన చెప్పాడు. సో పౌలు 2వ తిమోతి 4వ అధ్యాయము 6వ వచనంలో తిమోతికి రాసినప్పుడు ఏమంటాడు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. The time for my departure has come. సో పౌలుకి తెలుసు ఆయనకి ఈ లోకంలో ఇంకెంతకాలం ఉంది, ఏ రోజున ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాడో. అలా తెలిసిన తర్వాత కూడా, వారి ముందు మరణం ఉందని వారికి బాగా దేవుడు తెలియజేసిన తర్వాత కూడా వారు జంకలేదు, బెంకలేదు, వెనుకంజ వేయలేదు, రాజీ పడలేదు అండ్ వారు మామూలు మరణాలకు గురి కాలేదు. పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, ఈ యొక్క పరిశుద్ధులు కావచ్చు, వీరు ప్రపంచంలో ఉన్నటువంటి కిరాతకుల చేత కిరాతకంగా చంపబడ్డారు. వీరందరూ హతసాక్షులు, అయినా కూడా వారు వెరవలేదు. అలాగే మీరు ఫిలిప్పీలకు రాసినప్పుడు అపోస్తలులైన పౌలు 2వ అధ్యాయం 17వ వచనంలో ఫిలిప్పీలకు తన హృదయంలో ఉన్నటువంటి ప్రియులకు ఏమని రాస్తాడో చూడండి. అక్కడ కూడా ఆయన వాడినటువంటి భాషను మీరు గమనిస్తే,
17లో, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. సో ఆయన ఈ యొక్క విశ్వాస యాగమును అంటే సాక్రిఫైస్ ఆఫ్ ఫెయిత్లో తన జీవితాన్ని దేవుడి కొరకు అర్పించేయడానికి ఒక డ్రింక్ ఆఫరింగ్గా పైనుండి దాన్ని కిందికి పారబోస్తే ఏ రకంగా అది కారిపోతుందో ఆ రకంగా ఆయన వెళ్ళడానికి సిద్ధపడిపోయాడు. అండ్ పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క దహన బలిపీఠంతో పాటు ఇంకొక బలిపీఠం కూడా ఉండేది. దహన బలిపీఠం మీద ఏమో వారు బలులు అర్పించేవారు, సాక్రిఫైస్. దానితో పాటు ఇంకొక బలిపీఠం ఏంటి, అక్కడ వారు ధూపం వేసేవారు. సో మీరు తర్వాత నిర్గమకాండం 30వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు దాని గురించి చదువుకోవచ్చు. సంవత్సరానికి ఒక్కసారి ప్రాయశ్చిత్త దినాన్న, డే ఆఫ్ అటోన్మెంట్, యామ్ కిపూర్ రోజున దాని మీద వారు రక్తాన్ని చిందించేవారు. కానీ ప్రతిరోజు, ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం దాని మీద వారు ధూపార్తిని వెలిగించేవారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరలోకంలో యోహాను చూసినటువంటి బలిపీఠం, ఈ యొక్క ఆల్టర్ 2 రకాలుగా ఉందా, ఒకే ఆల్టరా, లేకపోతే ఏ ఆల్టర్ అయి ఉండాలి అనే దాని మీద కూడా చాలామంది పండితులు తర్జన భర్జన పడ్డారు. కొంతమంది 2 ఆల్టర్లు ఒకటైపోయింది అన్నారు. కారణం ఏంటంటే పరలోకంలో ఇక ఏమాత్రము పాపానికి బలియాగమును అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరలోకంలో పాపులు ఉండరు. పరలోకంలోనికి అసహ్యమైనది, అపవిత్రమైనది, హేయమైనది ఏది ప్రవేశించదు. సో ది ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్ అవసరం లేదు. కానీ పరలోకంలో నిరంతరము దేవాలయములో దేవుడి ఎదుట మనము సేవ చేయాలి, ఆయన ఆఘ్రానించడానికి అద్భుతమైనటువంటి సువాసన ఇవ్వాలి అంటే మాత్రం సువర్ణ బలిపీఠం అక్కడ ఉండాలి. అదే కదా మనకి 8వ అధ్యాయంలో మరలా యోహానుకు దేవుడు చూపించింది. ప్రకటన 8:3 నుండి 5 వరకు నేను చదువుతున్నాను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన అంటే గోల్డెన్ ఆల్టర్ పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. అండ్ ఆ తర్వాత దానివల్ల ఏం జరిగిందో అది రాయబడి ఉంది. సో నేను దాన్ని మొదట ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్, రెండవది ఆల్టర్ ఆఫ్ సప్లికేషన్గా చూస్తాను. అంటే ఒకవైపున త్యాగము చేయుటకు, బలి అర్పించుటకు అది బలిపీఠం, అండ్ రెండో వైపున అది యాచన చేయడానికి, అంటే మనం ప్రార్థన విజ్ఞాపన చేయడానికి కూడా బలిపీఠం అన్నమాట. సో యాగము అండ్ యాచన రెండింటికి అది బలిపీఠం. కాకపోతే మనము మన యొక్క అంటే ఏమంటారు దాన్ని, మన త్యాగపూరితమైనటువంటి జీవితము, త్యాగపూరితమైనటువంటి సాక్ష్యము ద్వారా దేవుడికి నిరంతరము ఆయనకు అరోమాటిక్ స్మెల్ ఇవ్వగలం. అంటే ఎంతో చక్కని సువాసనతో కూడినటువంటి ఆ యొక్క సుగంధముతో కూడినటువంటి వాసనను ఇవ్వగలం. వీరు మరి లోకంలో దేవుడి వాక్యానికి నమ్మకంగా బతికారు కనుక వీరు బలియాగం అయిపోయారు. సో ప్రతిసారి వారి యొక్క ఆత్మలు బలిపీఠం కింద దేవుడు చూసినప్పుడు, వారి యొక్క ప్రార్థనలు ధూపములాగా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అవి ఇంపైన సువాసనగా ఉంటాయి. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మనము చూడాల్సింది ఏంటి అంటే, యోహాను ఈ యొక్క సన్నివేశాన్ని, దృశ్యాన్ని చూసినప్పుడు వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని అని అంటున్నాడు. అక్కడ వధింపబడిన వారి ఆత్మలు ఉన్నాయని దేవుడు నాకు చెప్పాడు అనట్లేదు. ఎందుకంటే ఆత్మ అదృశ్యమైనది, ఆత్మ కంటికి కనబడదు. శరీరం మాత్రము కంటికి కనబడుతుంది. ఆత్మ ఇమ్మెటీరియల్ అంటే పదార్థంతో కూడినటువంటిది కాదు గనుక కనబడదు. కానీ ఇక్కడ ఏ రకంగా యోహానుకు ఈ యొక్క వధింపబడినటువంటి ఆత్మలు అంటే మార్టర్డ్ సోల్స్ కనబడుతున్నాయి. అది ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు, కానీ ఏదో రకంగా దేవుడు అసాధారణమైనటువంటి ప్రక్రియ ద్వారా యోహానుకు అది చూచేటువంటి భాగ్యాన్ని కల్పించాడు. ఇప్పుడు ఆత్మకు దేహం ఉండదు కదా, మరి వీరు ఏ రకంగా గట్టి కేకలేసి ప్రార్థన చేస్తున్నారు అనేటువంటి ఆలోచన కూడా కొంతమంది చేశారు. ఇప్పుడు వీరు ఆ మహిమ గల దేహములను అంటే గ్లోరిఫైడ్ బాడీస్ని ఇంకా కలిగి లేరు.
అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం వచ్చినప్పుడు మొదటి పునరుత్థానంలో వీరికి గ్లోరిఫైడ్ బాడీని దేవుడు ఇస్తాడు. వీరు చంపబడినప్పుడు వీరి దేహమును అక్కడ భూమి మీద సమాధి చేశారు. వీరి ఆత్మ పరలోక ప్రవేశం చేసింది. ఇప్పుడు వధింపబడినటువంటి వారి ఆత్మలు బలిపీఠం కింద ఉన్నాయి. మరి వారు ఆ రకంగా ఉన్నప్పుడు ఎలా కనబడతారు, ఎలా వినబడతారు? సో దానికి కూడా ఒక విషయాన్ని నేను ఇక్కడ మీకు చెప్పగలను, దాని వివరణ ఇవ్వలేను. లూకా 16లో మనకు యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం అది రియల్ స్టోరీ అని ఎందుకు తెలుసు అంటే దాంట్లో నిజమైనటువంటి వ్యక్తుల పేర్లు చెప్పాడు. లాజరు అన్నాడు, అబ్రహాము అన్నాడు, ధనికుడు అన్నాడు. సో లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు అతన్ని అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనిపోయారు. ధనికుడు చనిపోయినప్పుడు అతన్ని భూమి మీద పాతి పెట్టారు. అయితే ధనికుడు ఆ యొక్క అగ్నిలో యాతన పెట్టబడినప్పుడు ఏమంటాడు? తండ్రివైన అబ్రహామా, ప్రార్థన చేస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా యొక్క దాహమును తీర్చడానికి లాజర్ను తన చిటికెన వేలు కొనతో నీట ముంచి ఆ యొక్క నీటి బొట్టు నా నాలుక మీద వెయ్యమని అతన్ని కోరవా అని అంటున్నాడు. అంటే ఈ యొక్క చనిపోయినటువంటి లాజరుకు వేలుందని, ఈ యొక్క చనిపోయినటువంటి ధనికుడికి దాహం వేస్తోందని, నాలుకుందని దాంట్లో మనకు ఒక విషయాన్ని అయితే బైబిల్ చూపిస్తోంది. దాని లోపలికి వెళ్ళడము అది ఒక థియాలజీ. అది ఇప్పుడు నా సమయము సందర్భము కాదు కనుక దాంట్లోనికి వెళ్ళను. కానీ విచిత్రం ఏంటంటే దేవుడి యొక్క చిత్త ప్రకారము సమస్తము సాధ్యం. సో యోహానుకి ఈ బాహ్య నేత్రములకు ఆత్మలు కనబడ్డాయి అండ్ చక్కగా వినబడ్డాయి. దాంతోపాటు పూర్తిగా ఈ యొక్క వధింపబడినటువంటి ఆత్మలు కాన్షియస్గా ఉన్నాయి, అంటే స్పృహతో ఉన్నాయి. సోల్ స్లీప్ అనేటువంటి ఒక అబద్ధ బోధ. అంటే మనిషి చనిపోయిన తర్వాత దేహమును మీరు పాతి పెట్టినప్పుడు ఆత్మ కూడా నిద్రాన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఆత్మ ఇక స్పృహతో ఉండదు. ఆత్మకు బయట ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. ఆత్మను దేవుడు పునరుద్ధాన పరిచేంత వరకు ఆ రకంగా సోల్ స్లీప్లో ఉంటుందని కొంతమంది బయటివారు క్రైస్తవేతరులు, ఆ తర్వాత కొన్ని క్రైస్తవ అబద్ధ బోధ గుంపులు కూడా నేర్పిస్తూ వచ్చాయి. కాకపోతే అది అబద్ధ బోధ, తప్పుడు బోధ అని బైబిల్ ఖచ్చితంగా కొట్టేస్తుంది. సో ఒక క్రైస్తవుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? అతని యొక్క శరీరము సమాధిలో నిద్ర అనేటువంటి అవస్థలో ఉంటుంది, అస్లీప్ పొజిషన్లో ఉంటుంది. కానీ వెనువెంటనే మరుక్షణమే అతని యొక్క ఆత్మ పూర్తిగా అలైవ్ అయి, అంటే సజీవమైనటువంటిదిగా దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళిపోతుంది. అది మనందరికీ తెలిసి ఉండాల్సినటువంటి విషయం. వచనాలు మీరు రాసుకోండి, తర్వాత ధ్యానించవచ్చు. లూకా 23:46లో యేసు ప్రభు సిలువలో మరణిస్తున్నప్పుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని అంటాడు. సో ఆయన ఆత్మ ఆ రోజు వారు సమాధి చేసినప్పుడు ఆయన దేహములో పడుకొని నిద్రపోలేదు. ఆయన దేహము ఆ యొక్క గ్రేవ్లో స్లీపింగ్ పొజిషన్లో ఉంది. కానీ ఆయన యొక్క స్పిరిట్ దేవుడి సన్నిధిలో అలైవ్గా, అంటే సజీవ లెక్కలో ఉన్నట్టుగా కనబడుతుంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా అపోస్తులైనటువంటి పౌలు తన యొక్క చిరకాల వాంఛ గురించి మాట్లాడతాడు. ఆయనకి లోకంలో తన పరిశుద్ధులతో ఉండుట కన్నా పరలోకంలో తన ప్రాణప్రియుడు ప్రభుతో ఉండుట ఎక్కువ ఇష్టమని తరచూ పౌలు మనకు తెలియజేస్తాడు. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. 5వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే అక్కడ మరణం గురించి, శరీరం గురించి, ఆత్మ గురించి, ప్రస్తుత భూ సంబంధమైనటువంటి నివాసము ఏ రకంగా ఉంది, రాబోయేటువంటి పర సంబంధమైనటువంటి నివాసం ఏ రకంగా ఉంటుందో దాని గురించే చెప్తున్నాడు. చెప్పుకుంటూ మరలా సడన్గా ఈ రకంగా అంటాడు, దేహాన్ని విడిచిపెడితే ప్రభు సన్నిధికి వెళ్ళిపోవడమే. ఫిలిప్పీలో 1వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఫిలిప్పీలతో అంటాడు, ఈ రెంటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను. నాకైతే చచ్చిపోయి వెళ్ళిపోవాలని ఉంది, కానీ మీ కొరకు నేను ఉండాల్సిన అవసరత ఉంది. సో 23లో అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. సో ప్రియులారా, ప్రియ క్రైస్తవులారా, చిన్నలారా, పెద్దలారా, మధ్య వయస్కులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్ టైమ్ బెస్ట్ ఏంటంటే పరలోకంలో ప్రభుతో ఉండుట. ఏ కారణము చేత కూడా ఈ లోకంలో ఉండుట బెస్ట్ కాదు, అది సెకండ్ బెస్ట్. ఇప్పుడు మీరు ఎంతమంది పరలోకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఇంకా ఎంతమంది ఈ ప్రపంచంలోనే తిష్టేసి కూర్చుందాం అనుకుంటున్నారు? సో ద బెస్ట్ ఏంటంటే, ఫస్ట్ బెస్ట్ ఏంటంటే టు బీ విత్ ద లార్డ్ ఇన్ హెవెన్, ఇన్ ద హోలీ ప్లేస్, ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. ద సెకండ్ బెస్ట్ ఏంటంటే ఆయన యొక్క చిత్తాన్ని, కార్యములను చేయడానికి ఈ లోకంలో ఆయన ప్రజల క్షేమం కోసం ఉండడం. సో ఫస్ట్ బెస్ట్ ఎప్పుడు ఫస్ట్ బెస్టే. ఇంతకీ వీరెందుకు శ్రమల పాలు చేయబడ్డారు? వీరెందుకు వధింపబడ్డారు?
వధింపబడుట అంటే స్లాటర్డ్ అన్నమాట. ఒక గొర్రెను కసాయి ఏ రకంగా కోసేస్తాడో, దాని ప్రమేయం లేకుండా, దానికి తెలియకుండా దాని గొంతు కోసేసి దాని రక్తాన్ని బయటికి కార్చేసి దాన్ని చంపేస్తాడో, వధకు దాన్ని గురి చేస్తాడో, ఒక హంతకుడు ఒకడిని ఏ రకంగా పొడి చేస్తాడో, ఒక కిరాతకుడు ఒకడిని ఏ రకంగా శిరశ్ఛేదనం చేసి తల నరికేస్తాడో, ఆ రకంగా వధించుట అన్నమాట. బుచ్చరింగ్ అంటారు దీన్ని. అంటే కసాయి వాడు నరికినట్లు నరుకుట. సో వీళ్ళందరూ కూడా హతసాక్షులు ఎందుకయ్యారంటే, వీరు క్రైస్తవులుగా ఉన్నందుకు కిరాతకులు వీరి మీద పడి కసాయిలుగా వీరిని నరికారు. సో వీరు నరుకబడిన వారు, బుచర్డ్ బిలీవర్స్, స్లాటర్డ్ సెయింట్స్. ఎందుకు అంటే వీరు చేసినటువంటి ఏదో నేరాన్ని బట్టి కాదు, వీరు చేసినటువంటి ఘోరాన్ని బట్టి కాదు, పాపాన్ని దోషాన్ని బట్టి కాదు, వీరు చేసినటువంటి ఒక గొప్ప నీతిని బట్టి లేక నీతి కార్యాన్ని బట్టి వారిని ఆ రకంగా చంపారు. దేవుని వాక్యము కొరకు వారు నిలబడ్డారు. దేవుడి వాక్యం విషయంలో వారు ఒక్కసారి ఈ వాక్యానుసారంగా మేము బ్రతుకుతామని తీర్మానం చేసిన తర్వాత రాజీ పడకుండా బ్రతకడానికి వారు అన్ని రకాలుగా సిద్ధపడుతున్నప్పుడు లోకం వ్యతిరేకించింది. సొంత వారు, సమాజం వారు అండ్ వారికి చుట్టూ ఉన్నటువంటి వారు వ్యతిరేకించినప్పుడు వీరు వధకు గురి కావాల్సి వచ్చింది. రెండవది, ఆ రకంగా ఎందుకున్నారు అన్నప్పుడు, మేము యేసు వారం, యేసు సంబంధులం, యేసు శిష్యులం కనుక ఈ రకంగానే ఉండాలన్నది మా జీవితం, మా సాక్ష్యం అని చెప్పారు. కనుక మీలాంటి వారు మాకొద్దని వారిని అడ్డు తొలగించడానికి వారిని చంపేసింది లోకం. నా కొంతమంది సంఘము శ్రమల గుండా వెళ్తుంది అనేటువంటి బోధకులు, భక్తులు, వారు నాకన్నా యోగ్యులు, నాకన్నా లోతైనటువంటి బైబిల్ జ్ఞానం కలిగినటువంటి పరిశుద్ధులు, దాంట్లో ఏ డౌట్ లేదు. ఒక వ్యక్తితో విభేదించినంత మాత్రాన అవతల వ్యక్తి మనకన్నా తక్కువ అవ్వడు, అవతల వ్యక్తి మనకు విరోధి అవ్వడు. ఎందుకంటే బైబిల్లో కొన్నింటిలో కొంతమంది శ్రేష్టమైన భక్తులు విభేదించారు. డిసగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి. కోర్ డాక్ట్రిన్లో డిసగ్రిమెంట్ ఉండకూడదు. అంటే రక్షణ క్రీస్తు యేసు ద్వారా మాత్రమే, కృప ద్వారా మాత్రమే, విశ్వాసం ద్వారా మాత్రమే దేవుడు త్రిత్వమై ఉన్నాడు, అలాగే దేవుడు మనకు ప్రత్యక్షపరచుకున్నాడు అనేటువంటి మూల సిద్ధాంతాల్లో ఎవరు విభేదించకూడదు. విభేదిస్తే అబద్ధ బోధకులు అవుతారు. కానీ మిగతా విషయాల్లో వారు విభేదించడానికి దేవుడే అనుమతినిచ్చాడు కనుక విభేదిస్తే నో ప్రాబ్లం. మీరు కూడా నాతో కొన్నింట్లో విభేదిస్తే నో ప్రాబ్లం. సో మిగతా భక్తులు అన్నారు, ఇవన్నీ కూడా క్రైస్తవులు శ్రమల కాలంలో హతసాక్షులైనప్పుడు వారి యొక్క ఆత్మలు, ది చర్చ్ హెస్ గాన్ త్రూ ట్రిబ్యులేషన్, దీస్ ఆర్ ఆల్ క్రిస్టియన్ సెయింట్స్ దట్ వర్ మార్టర్డ్ అని అన్నారు. కానీ మిగతా వారు ఆ రకంగా చూడరు. ఎందుకంటే 4వ అధ్యాయంలోనే సంఘం ఎత్తబడింది. క్రైస్తవ సంఘము యేసు యొక్క వధువు, యేసు యొక్క శరీరం ఆయన యొక్క సన్నిధానంలో పరలోకంలోనికి వచ్చేసింది. 24 మంది పెద్దల గురించి వారు సంఘం యొక్క ప్రతినిధులని గతంలోనే మనం నేర్చేసుకున్నాం. కనుక ఇప్పుడు భూమి మీద క్రైస్తవ సంఘం లేదు, అది ఎత్తబడింది. కానీ సంఘము ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి మీద తన యొక్క ప్రభావమును, అంటే పాపమును అరికట్టి నియంత్రించేటువంటి ఆ శక్తిని ఆయన ఉపసంహరించుకున్న తర్వాత, రిస్ట్రైనర్ గురించి 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి, దాని గురించి బైబిల్లో దేవుడు మనకు చెప్పాడు. అది జరిగిన తర్వాత ఏం జరిగింది? అప్పుడు కూడా సువార్త ప్రకటించబడింది. మనకు తర్వాత లెసన్స్లో తెలుస్తుంది. ప్రకటన 11లో 2 సాక్షులు వచ్చి సువార్తను ప్రకటిస్తారు. వచ్చే అధ్యాయం 7వ అధ్యాయంలో 144,000 మంది యూదులు ఎవరైతే అతి పవిత్రులుగా ఎంచబడ్డారో వారు సువార్తికులు ప్రపంచమంతటా కూడా సువార్తను ప్రకటిస్తారు. ఒక దేవదూత ఆకాశంలో మరి అద్భుతమైన అసాధారణమైన రీతిలో సువార్త ప్రకటిస్తాడు. కనుక ప్రపంచంలో సంఘం ఎత్తబడినంత మాత్రాన సువార్త సాక్ష్యములు లేకుండా పోవు, అది జరుగుతుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్మ యొక్క నియంత్రించే, అంటే నీతి లోకంలో ఉండనట్లు అన్యాయము అండ్ నీచ కృత్యాలు జరగకుండా నియంత్రించే ఆ శక్తిని దేవుడు తీసేసినప్పుడు అరాచకులకు ఇక అడ్డు అయిపో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో కాన్స్టిట్యూషన్ని తీసేసామనుకోండి, చట్టమును, న్యాయమును, కోర్టులను తొలగించామనుకోండి, పోలీసు వ్యవస్థను తొలగించామనుకోండి, ఇక మనలో చాలామంది ఎలా పడితే అలా ఘోరమైనటువంటి విద్రోహులుగా తయారైపోతారు.
దొంగతనాలు చేస్తారు, మానభంగాలు చేస్తారు, హత్యలు చేస్తారు, ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ఇవి ఆపేవి తొలగిపోయాయి. సో పరిశుద్ధాత్ముడు ఆపేవాడు తొలగిపోయాడు కనుక ఇప్పుడు ఏం జరుగుతుందంటే పేట్రేగిపోతారు. ఈ క్రైస్తవుల వల్లే కదా మనకి ఇదంతా వచ్చింది అని చెప్పి వారి మీద పడతారు. అందరినీ చంపరు, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని ఈ 7 సంవత్సరాల కాలంలో, అండ్ ఇది మొదటి 3.5 సంవత్సరాల కాలంలో జరుగుతుంది. తర్వాత క్రీస్తు విరోధి క్రూర మృగం వచ్చినప్పుడు ఇంకా అత్యధికులను చంపుతాడు. సో వీళ్ళందరూ కూడా కిరాతకుల చేత హతమార్చబడిన హతసాక్షులు. అందుకనే వీరిని ట్రిబ్యులేషన్ సెయింట్స్ అంటారు. శ్రమల కాలములో చనిపోయినటువంటి పరిశుద్ధులు, హతసాక్షులు. లాటిన్లో ఒక మాట అంటారు, ఇట్ ఈస్ నాట్ డెత్ బట్ ద కాజ్ ఆఫ్ డెత్ దట్ కాన్స్టిట్యూట్స్ ఎ మార్టర్. హతసాక్షి అనేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? మరణించుట కాదు, ఎందుకొరకు మరణించాడో అది అతనుకున్న ప్రత్యేకత, ఆమెకున్న ప్రత్యేకత. చాలామంది చాలా కారణాల చేత చనిపోతారు, కాకపోతే క్రీస్తు కొరకు చనిపోవడం, వాక్యం కొరకు, సాక్ష్యం కొరకు చనిపోవడం అది ప్రత్యేకమైంది. అలాంటి వారే హతసాక్షులుగా ఎంచబడతారు. వారికి దేవుడు ఆ భాగ్యమునిచ్చాడు. ఇక్కడ ఈ రాసినటువంటి యోహాను కూడా పద్మాసులో ఎందుకున్నాడో 1వ అధ్యాయం 9వ వచనంలో మనకు చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని నేను మీకు చదువుతున్నాను. యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. సో యోహాను ఎందుకు చెరపట్టబడ్డాడు అంటే దేవుని వాక్యం కొరకే, యేసు ప్రభు కొరకు ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం కొరకే. కొందరు చెరపట్టబడతారు, కొందరు చంపబడతారు. సో వీళ్ళు చంపబడినటువంటి వారు. అండ్ లాస్ట్ వీక్ మనం చూసాం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మన ప్రభు చివరి దినాల్లో ఈ శ్రమల కాలం గురించి మాట్లాడినప్పుడు ఏదైతే చెప్పాడో అలాగే జరుగుతూ వచ్చాయి అనేది కూడా మనం చూసాం. మరొకసారి నేను మీకు దాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 24:9 నుండి 12 వరకు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. ఎప్పుడు? ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపరి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయెను. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును అని కూడా ప్రభు చెప్తాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వారు ఈ యొక్క శ్రమల కాలంలో హతము చేయబడినటువంటి హతసాక్షులు. December 2nd, 2014లో ఒక క్రిస్టియన్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ వారు ఒక స్టోరీని ముద్రించారు. ఆ స్టోరీలో చాలా భయానకమైనటువంటి, అంటే వినడానికి కూడా ఇష్టపడినటువంటి సంఘటన జరిగింది. ఇరాక్లో ఉన్నటువంటి 4 ఇరాకీ పిల్లలు, 15 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగినటువంటి 4 పిల్లలు ఇస్లామిక్ స్టేట్ అంటే ఐసిస్ మిలిటెంట్స్ యొక్క చేతుల్లో ఆ 4 మోకాళ్ళ మీద పెట్టి చేతులు వెనక్కి కట్టేసి 15 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల పిల్లల తలలను వారు తెగ్గొట్టేశారు. దీని గురించి ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి క్యానన్ అంటే బిషప్ టైప్ అనమాట. ఆయన ఇరాక్లో బిషప్గా, ఇరాకీ క్రిస్టియన్ల హెడ్గా పనిచేశాడు. ఆండ్రూ వైట్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పాడు ఏం జరిగిందో. ఐసిస్ మిలిటెంట్లు ఈ యొక్క క్రిస్టియన్ గ్రామానికి వచ్చినప్పుడు ఈ 4 పిల్లల్ని ఎదుర్కొన్నారు. వారితో చెప్పారు, మీరు మొహమ్మదీయులు అంటే కాము, మేము క్రైస్తవులము అన్నారు. అప్పుడు వారు వెంటనే ప్రాఫెట్ మొహమ్మద్ని మీరు మరి నమ్మాలి, ఆయన యొక్క ఖురాన్ని అండ్ ఇస్లాంని నమ్మాలి, అండ్ ఇప్పుడు వెంటనే ప్రాఫెట్ మొహమ్మద్ని ఒప్పుకోండి, అల్లాను ఒప్పుకోండి అన్నప్పుడు ఈ పిల్లలు చాలా అమాయకంగా చెప్పారు, నో మేము క్రిస్టియన్స్, మేము యేసును నమ్ముతాము, యేసును వెంబడిస్తాం. అయితే ఐసిస్ వాళ్ళు అన్నారంట, అప్పుడు అలా చేశారు కానీ ఇప్పటి నుండి అలా చేయడానికి వీలుండదు, మీరు ఇది చెప్పినట్టు చేస్తేనే బతుకుతారు, లేకపోతే చంపేస్తాం అన్నప్పుడు కూడా ఆ పిల్లలు ఒప్పుకోలేదు. సో 4 పిల్లలు ముక్త కంఠంతో చెప్పారు, వి లవ్ యాషువా, మేము యాషువాను ప్రేమిస్తాం, మేమెప్పుడు యాషువానే ప్రేమించాం, మేమెప్పుడు యాషువానే వెంబడించాం, అండ్ యాషువానే మాతో ఎప్పుడు ఉంటాడు అని వారు గట్టిగా చెప్పేసరికి ఆ 4 మోకాళ్ళింపజేసి వారి తలకాయలను తెగ్గొట్టేశారు. సో 4 చిన్నపిల్లలు ఇరాక్లో 2004లో యేసు ప్రభు కొరకు హతసాక్షులైపోయారు. ఇప్పుడు శ్రమల కాలం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. శ్రమల కాలం కన్నా ముందే లాస్ట్ లెసన్లో నేను చెప్పినట్టు ఇవన్నీ నీడలు, షాడోస్ అనమాట. రియల్ సబ్స్టెన్స్ శ్రమల కాలంలో వస్తుంది. ఇప్పుడే ఇవి ఇంత భయంకరంగా ఉంటే రేపు ఆ శ్రమల కాలంలో ఇంకెంత దారుణంగా ఉంటుంది. 10వ వచనాన్ని మీరు చూస్తే,
వారు అంటే ఈ యొక్క వధింపబడినటువంటి ఆత్మలు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు అని వారు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ వీరి యొక్క ప్రార్థనలో కూడా ఒక విశేషాన్ని మనం గుర్తించి దాని మూలంగా కూడా వీరు క్రైస్తవ సంఘము కాదు, క్రిస్టియన్ చర్చ్ కాదు, అంటే ఆ యొక్క సంఘము శ్రమల గుండా పోతున్నటువంటి ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ఇక్కడ పరిస్థితి కనబడట్లేదు. వీరు ట్రిబ్యులేషన్ సెయింట్స్, వీరు శ్రమల కాలంలో రక్షించబడినటువంటి వారు. సంఘము ఎత్తబడిన తర్వాత వీరు మారు మనసు అనుభవంలోనికి వచ్చినటువంటి వారు. వీరిలో ఇద్దరు ఉన్నారు, యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరెవరైతే రక్షించబడుటకు నిర్ణయించబడ్డారో వారు రక్షించబడ్డారు. కనుక వారి ప్రార్థన మీరు అడ్రస్ చూస్తే క్రైస్తవులు ఏ రకంగా ప్రార్థన చేస్తారు? పరలోకమందున్న మా తండ్రి అంటారు, కానీ వీరు తండ్రి అనట్లేదు. రెండవది, వీరి యొక్క ప్రార్థనలో మీరు గమనించాల్సింది ఏంటి? నాదా అని తెలుగు బైబిల్లో ఉంది, ఇంగ్లీష్లో మాస్టర్ అని ఉంటుంది, లేకపోతే సావరిన్ లార్డ్ అని ఉంటుంది. గ్రీక్లో అయితే డెస్పాటస్ అని ఉంది. డెస్పాటస్ అంటే ఓ యజమాని, బానిసలకు యజమానిని డెస్పాట్ అంటారు ఇంగ్లీష్లో, అదే డెస్పాటస్. సో వీరు మా తండ్రి అనట్లేదు, మా యజమాని అంటున్నారు. ఈ భాష పాత నిబంధన భక్తులకు అలవాటు ఉన్నటువంటి భాష. వారు మా దేవా, మా దేవా, మా రాజా, మా ప్రభువా అని అన్నప్పుడు మా యజమాని అని వారి యొక్క ఉద్దేశం. సో వీరు మరి నూతన నిబంధనలో అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనంలో స్టెఫన్ను రాళ్లతో కొట్టినప్పుడు ఆయన మోకరిల్లి ఏమని ప్రార్థన చేశాడు? కురియాస్ అని ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ పాపమును వీరి మీద మోపకము అని అన్నాడు. సో స్టెఫను కురియాస్ అని ఎందుకు అన్నాడు? ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క మాదిరికరమైనటువంటి జీవితాన్ని, ప్రార్థనను ఆయన చేశాడు కనుక. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ప్రభు అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరి మీద ఈ యొక్క పాపాన్ని మోపొద్దు, లేకపోతే వీరి పాపాన్ని క్షమించుము అని. సో యేసు యొక్క ప్రార్థన ఎట్లా ఉంది, స్టెఫన్ యొక్క ప్రార్థన ఎట్లా ఉంది, అండ్ ఈ యొక్క వధింపబడిన ఆత్మల ప్రార్థన ఎట్లా ఉంది? వ్యత్యాసం ఉంది. వారేమో క్షమాపణ కొరకు పాపాన్ని మోపకూడదు అని వారు ప్రార్థన చేశారు, కానీ వీరేమని ప్రార్థన చేస్తున్నారు? నాదా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఎప్పుడు అవెంజ్ చేస్తావు, ఎప్పుడు పగ తీర్చుకుంటావు, ఎప్పుడు న్యాయం చేస్తావు, ఎప్పుడు మాకు తృప్తిని కలిగిస్తావు అనేటువంటి రీతిలో వీరి ప్రార్థన మనకు కనబడుతోంది. అండ్ ఈ ప్రార్థన వినగానే మనకు ఒక ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్ ప్రార్థన గుర్తుకు రావాలి. ఆదికాండం 4:10లో దేవుడు కయీనుతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, నీ సహోదరుని యొక్క రక్తము, దాని యొక్క స్వరము నేల నుండి నాకు మొర్ర పెడుతోంది. సో హేబేలు ప్రార్థనలాగా వీళ్ళ ప్రార్థన ఉంది, కానీ యేసు అండ్ స్టెఫను ప్రార్థనలాగా వీరి ప్రార్థన లేదు. సో పాత నిబంధనలో కీర్తనలే మీరు తీసుకుంటే ఇలాంటి ప్రార్థనలు చాలా మనకి కీర్తనల్లో కనబడతాయి. వాటిని ఇంప్రెకటోరీ ప్రేయర్స్ అంటారు. ఇంప్రెకటోరీ అంటే ప్రతిదండన, ప్రతీకారము లేక శాపములతో కూడినటువంటి కీర్తనలు అన్నమాట. ఉదాహరణకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 94వ కీర్తన ఒకటి చదువుకోండి చాలు, మొదటి వచనం నుండి. సో వారు దేవుణ్ణి అడుగుతారు, ప్రభువా ప్రతీకారం తీర్చుకో, ప్రతిదండన చెయ్యి, న్యాయం చెయ్యి. ఎందుకంటే వారు హింసించబడ్డారు, వారు శ్రమల పాలయ్యారు, అండ్ వారు కన్నీళ్లు కార్చారు. కనుక వారికి దేవుడు సత్యవంతుడు, దేవుడు పరిశుద్ధుడు అంటే పరిపూర్ణుడు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వడు అనేటువంటి తెలుసు కనుక ఆయనకి న్యాయం చేయమని కోరుకుంటున్నారు. సో కొంతమంది పండితులు బేషరతుగా ఏమని చెప్పేశారంటే, ఇది క్రైస్తవుల ప్రార్థన కానే కాదు, ఇది అన్యుల లేకపోతే యూదుల ప్రార్థన అని అన్నారు. కానీ దానికి కూడా బైబిల్ పూర్తిగా అనుమతినివ్వదు. న్యూ టెస్టమెంట్లో కూడా ఇలాంటి ప్రార్థన చేయడానికి ఆస్కారం ఉందా అంటే ఉంది అని అంటాను నేను. అఫ్కోర్స్ ఆ సబ్జెక్ట్లోనికి ఇప్పుడు నేను వెళ్ళను, కాకపోతే నేను మీకు క్లూ ఇస్తాను. వీరు ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారు? పరలోకంలో ఉన్నారు. ఎక్కడున్నారు? దేవుడి సన్నిధిలో ఉన్నారు, బలిపీఠం కింద ఉన్నారు. అంటే వీరు పరిపూర్ణ స్థితిలోనికి వచ్చేసారు, పర్ఫెక్ట్ స్టేట్లో ఉన్నారు, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్లో ఉన్నారు, అండ్ ఆ యొక్క హెవెన్లో ఉన్నారు. అక్కడ అపవిత్రమైనది, స్వార్థమైనది అండ్ లోక సంబంధమైనది ఏది అక్కడ ఉండడానికి వీల్లేదు. సో అక్కడ ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వీరి ప్రార్థనలో ఏదైనా లోపము, పాపం ఉంటుందా? ఉండదు. కనుక మీరు తర్వాత న్యూ టెస్టిమెంట్ని స్టడీ చేయండి. సో న్యూ టెస్టిమెంట్ పరిశుద్ధులు కూడా ఈ రకంగా కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది.
నిజం చెప్పాలంటే చర్చ్ ఫాదర్, అర్లీ చర్చ్ ఫాదర్ టెర్టూలియన్ అనేటువంటి సంఘ పితరుడు, నూతన నిబంధన క్రైస్తవుడు అండ్ గొప్ప సంఘ పితరుడు, ఆయన రాశాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి రోమన్ కిరాతకులు ఆ యొక్క మైదానాల్లో ఈ యొక్క కొలోసియంస్లోనికి క్రైస్తవుల్ని తెచ్చి సింహాలకు వారిని ఎరగా వేసినప్పుడు వారందరూ దాన్ని ఒక ఆటగా ప్రదర్శనగా చూస్తున్నప్పుడు ఆయన అన్నాడు, ఈ రోజున ఇది మీకు ఆట విడుపు, కానీ రేపు మేము మిమ్మల్ని దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఆట విడుపును చూస్తామని ఆయన కూడా అన్నాడు. సో అలాంటిది కూడా చరిత్రలో మనకు కనబడుతుంది. సో ఇక్కడ బేసికలీ 2 వర్షన్స్, కొందరేమో వారి యొక్క విషయంలో తీర్పు తీర్చమని వారు కోరుతున్నారు అన్నవారు ఉన్నారు. మిగతా వారు కాదు, దేవుడి నామం దూషించబడింది, దేవుడి నామము న్యాయం చేయడే అనేటువంటి రీతిలో నిందల పాలవుతోంది కనుక దేవుడు న్యాయం చేసేస్తే ఆయన నింద తొలగిపోతుంది అనేటువంటి సదుద్దేశంతో చేశారు అని అంటారు. నిజం చెప్పాలంటే 2 దాంట్లో ఉన్నాయి. వారి యొక్క అన్యాయం విషయంలో, మా రక్తం విషయంలో న్యాయం చేయమంటున్నారు. అండ్ నీవు సత్యవంతుడవు, పరిశుద్ధుడవు గనుక నీ నామం దూషణ పాలు కాకుండానట్లు కూడా న్యాయం చేయమంటున్నారు. సో వారికి పరలోకంలో ప్రభు సన్నిధి నుండి ఒక ఆన్సర్ వచ్చింది, ఒక రెస్పాన్స్ వచ్చింది, స్పందన వచ్చింది. ఏంటా స్పందన? తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. సో వీరిలో ప్రతి ఒక్కరికి, సంఖ్య ఎంతో మనకి తెలియదు, కానీ అనేకులు హతసాక్షులు అవుతారని ప్రభు చెప్పాడు కనుక అనేకులు ఉన్నారు. వారికి ఆ యొక్క తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. తెల్లని వస్త్రాలు ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది, నీతికి సూచన, రైచియస్నెస్కి సూచన, విక్టరీ, జయానికి సూచన. యేసు ప్రభు రక్తంలో కడుగబడినటువంటి వారు వస్త్రములను తెల్లవిగా చేసుకుంటారు. నెక్స్ట్ చాప్టర్ మీరు తిప్పితే ప్రకటన 7వ అధ్యాయంలో 9 నుండి చదువుతున్నాను. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి ఇక వారు దేవుడికి రక్షణ కొరకై స్తోత్రాలు చెప్తున్నారు. దేవుడికి చెప్తున్నారు అండ్ ఈ యొక్క గొర్రె పిల్లకు చెప్తున్నారు. 14వ వచనంలో అక్కడే మీరు చూస్తే వీరు ఎవరు అన్నటువంటి ప్రశ్నకు ఆన్సర్ వచ్చింది. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గ్రేట్ ట్రిబ్యులేషన్ నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. సో వీరందరూ కూడా జస్టిఫైడ్ సెయింట్స్ అన్నమాట, అంటే నీతిమంతులుగా తీర్చబడినటువంటి పరిశుద్ధులు. దాంతోపాటు రాబోయేటువంటి కాలంలో త్వరలో వారికి మహిమ సంబంధితమైనటువంటి ఈవులను కూడా దేవుడిస్తాడు అన్నదానికి సూచనగా ఈ యొక్క వస్త్రాన్ని ఒక ప్లెడ్జ్గా దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఆత్మ వస్త్రం ఎట్లా తొడుక్కుంటుంది అని. ఆత్మ వస్త్రం ఎట్లా తొడుక్కుంటుంది? ఎందుకంటే వారికి గ్లోరిఫైడ్ రిజరెక్టెడ్ బాడీ, ఆ మహిమ స్వరూపంతో ఉన్నటువంటి పునరుత్థాన దేహం ఇవ్వబడలేదు కనుక థియోలాజియన్స్, బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే ఈ రెవల్యూషన్ 6 నుండి రెవల్యూషన్ 20 వరకు ఆ యొక్క మధ్యకాలంలో దేవుడు వారికి ఒక టెంపోరల్ బాడీని ఇచ్చాడు. అంటే వారు ఈ రకంగా ఉండడానికి ఒక మరి కొంతకాలం ఉండేటువంటి శరీరమునిచ్చాడు. దాని గురించి అంతకు మించి మనము వివరించలేము అని వారు అంటారు. అదేంటో మనకి పూర్తిగా తెలియదు, తెలియాల్సిన అవసరం లేదు. ఆ తరువాత పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు తెలియజేయాలంటే తెలియజేస్తాడు. కాకపోతే వారికి ఒక మాట చెప్పబడింది. ఆ మాట ఏంటి? మీలాగే చంపబడే సహదాసులు, సహోదరులు ఇంకా ఉన్నారు. వారి లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలం మీరు విశ్రమించాలి. సో ఇంకా కొంచెం కాలం అంటే ఎంతకాలం? ఇప్పుడు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 3.5 yearsకి వచ్చేస్తే ఇంకొక 3.5 years. సో అనదర్ 3.5 years, 3.5 సంవత్సరాలు మీరు రెస్ట్ తీసుకోండి అంటే మీరు నెమ్మలించండి, దేవుడు న్యాయం చేస్తాడు. ఎందుకంటే నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వారు నెమ్మదితో ఉంటారు, నిరీక్షణ లేని వారు నెమ్మది కలిగి ఉండలేరు. అండ్ నా ప్రియ సహోదరి సహోదరులారా, మనకు కూడా కొన్ని సందర్భాల్లో ఈ రకంగా మన పరిస్థితులని దేవుడు మార్చమని మనము విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు, మీరు బిగ్గరగా కేకలేసి ప్రార్థన చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈ వధింపబడినటువంటి ఆత్మలైతే బిగ్గరగా కేకలేసి ప్రార్థన చేశారు. న్యూ టెస్టిమెంట్ గ్రీక్లో చదివితే చాలా బాగుంటుంది. మెగాఫోన్ లాగా వాళ్ళ ప్రార్థన ఉందంట. సో మామూలుగా కాదు, మెగాఫోన్ పెడితే ఎట్లా సౌండ్ మ్యాగ్నిఫై అవుతుందో ఆ రకంగా చేశారు. సో వారికి ఇంకో కొంచెం కాలం రెస్ట్ తీసుకోమన్నాడు. దేవుడి సంకల్పం నెరవేరాలంటే ఇంకో కొంతమంది చంపబడాలి. అలాగే మన జీవితంలో కూడా దేవుడి సంకల్పం నెరవేర్చబడ్డానికి ఇంకా కొంతకాలం మనల్ని విశ్రమించమంటే విశ్రమించాలి. విశ్రాంతి కూడా దేవుడు తన ప్రజలకు ఇచ్చేటువంటి ఒక ఆధిక్యత. మీరు తర్వాత, నేను చదవడానికి సమయం సరిపోదు, ప్రకటన 14వ అధ్యాయం
13వ వచనాన్ని రాసుకొని తర్వాత చదువుకోండి. అది దేవుని ప్రజలకు ఉన్నటువంటి ఆధిక్యత. కానీ క్రూర మృగానికి, దాని ప్రతిమకు నమస్కారం చేసినటువంటి దుష్టుల విషయంలో మీరు చూస్తే అక్కడే ప్రకటన 14:11లో మీరు రాసుకొని తర్వాత చదువుకోవచ్చు. రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. ఈ దుష్టులు, వికెడ్ పీపుల్ ఎవరైతే who have become worshippers of the beast, వారు రాత్రింబగళ్ళు నెమ్మది లేకుండా ఉంటారు. కానీ మిగతా వారు మాత్రము దేవుడి యందు ఉన్నవారికి దేవుడు ఆ యొక్క విశ్రాంతిని ఇస్తాడు. ఒకానొక సేవకుడు కొన్నేళ్ల క్రితము, జార్జ్ మోయర్ ఆయన పేరు, చాలా దీన మనస్కుడైనటువంటి సామాన్య సేవకుడు అన్నమాట. వయసు మీద పడినప్పుడు ఒకరోజు భార్య ఆయనతో మాట్లాడుతూ సడన్గా అనేసింది, మీకు మరణం ఉంచుకొచ్చినట్టుంది, అంతా మీ ముఖం మీద మరణ ఛాయలే కనపడుతున్నాయి, మార్క్స్ ఆఫ్ డెత్ ఆర్ అపియరింగ్ ఆల్ ఓవర్ యువర్ ఫేస్. సో ఆయన అన్నాడు, ఓహో అట్లాగా అయితే కొంచెం అద్దం తెచ్చి పెడతావా అంటే అద్దం తెచ్చింది. అద్దం ఎదుట పెట్టుకొని చూసుకుంటున్నాడు. చూసుకుంటున్నప్పుడు, నువ్వు చెప్పింది నిజమే, నా ముఖం నిండా ఇక నాకు మరణ ఛాయలే కనపడుతున్నాయి, మరణపు గుర్తులే కనపడుతున్నాయి. అయితే గొప్ప విషయం ఏంటంటే, డెత్ హ్యాస్ సెట్ హిస్ మార్క్ ఆన్ మై బాడీ బట్ క్రైస్ట్ హ్యాస్ సెట్ హిస్ మార్క్ ఆన్ మై సోల్. మరణము దాని యొక్క ముద్రను నా దేహం మీద వేసింది, కానీ క్రీస్తు ఆయన యొక్క ముద్రను నా ఆత్మ మీద వేశాడు అని ఆ యొక్క గొప్ప సేవకుడు పలికాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనకు మరణం ఎప్పుడు ముంచుకొస్తుంది అన్నది ముఖ్యం కాదు, మనము క్రీస్తు కొరకు ముద్రింపబడిన వారమా అన్నది ముఖ్యం. రెండో విషయంలో ట్రిమెండస్ సైన్స్, రెండో డివిజన్లో మీరు చూస్తే ట్రిమెండస్ సైన్స్ అంటే విపరీతమైన సూచనలు. 12 నుండి 14 వరకు విపరీతమైనటువంటి సూచనలు. 6వ ముద్రను ఆయన విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సో నేను చెప్పుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతాను. నాకు ఇక్కడ రాయబడినటువంటి విషయాలన్నీ కూడా కాస్మిక్ డిస్టర్బెన్సెస్ అని అంటారు. అంటే విశ్వములో కలిగేటువంటి గడబిడ, విశ్వములో జరిగేటువంటి గందరగోళపు పరిస్థితి, దాని గురించి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ముందుగానే ఈ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పాడు, లూకా సువార్తలో చెప్పాడు, అండ్ మార్కు సువార్తలో కూడా చెప్పాడు. నేను 2 భాగాలు మాత్రం చదువుతాను, ఎందుకంటే అవి చాలా ముఖ్యమైనటువంటి భాగాలు. మత్తయి 24వ అధ్యాయంలో 29వ వచనాన్ని మీరు చూడండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, అంటే 7 సంవత్సరాల మహాశ్రమల కాలం ముగిసిన తర్వాత వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఇక అప్పుడు మనుష్య కుమారుడు వస్తాడని ఆ తరువాత వచనంలో మనకు రాయబడి ఉంది. ఇప్పుడు లూకా సువార్త 21వ అధ్యాయంలో 11వ వచనానికి రండి. లూకా 21:11, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. సో ఇక్కడ చెప్పాడు కదా, ఆకాశం నుండి మహాభయోత్పాతములు, భయంకరమైన భయాన్ని కలిగించే గొప్ప సూచనలు పుడతాయి. అక్కడే మరలా మీరు 25 నుండి 27 వరకు చూడండి. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును, కనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను తన మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. సో యేసు ప్రభువే స్వయంగా ఈ రకంగా ఈ యొక్క కాస్మిక్ సైన్స్ గురించి, కాస్మిక్ డిస్టర్బెన్సెస్ గురించి మాట్లాడాడు. కనుక లిటరల్గా ఈ 6వ అధ్యాయంలో కూడా అదే సంభవము అనేదాన్నే మనం తీసుకుంటాం. కాకపోతే కొంతమంది పురాతనమైనటువంటి బైబిల్ పండితులు, స్కాలర్లు ఏమన్నారంటే, ఇది ఒక సింబాలిక్ బుక్, అంటే ఇది ఒక సాదృశ్యములో రాయబడినటువంటి గ్రంథము కనుక ఆయన సూర్యుడు లేక భూకంపము లేక చంద్రుడు లేక నక్షత్రాలు అంటే వాటిని మనము మన సమాజంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వారికి సూచనలుగా తీసుకోవాలి. మన పొలిటికల్ వరల్డ్లో రాజకీయ పరంగా ఉన్నటువంటి అధికారులను తీసుకోవాలి, లేకపోతే సోషల్ వరల్డ్లో సివిల్
అధికారులను మనం తీసుకోవాలి, లేకపోతే రిలీజియస్ ఎక్లీసియాస్టికల్ అంటారు, మతపరమైనటువంటి నాయకులకు ఇవి సూచనలుగా ఉన్నాయి. అవి పడిపోతాయి అంటే ఈ యొక్క రాజ్యాలు, ఈ యొక్క ప్రభుత్వాలు, అధికారాలు పడిపోతాయి అన్నట్టు తీసుకోవాలి అని వారు అన్నారు. కానీ దానికి బైబిల్ సపోర్ట్ పెద్దగా లేదు. సో యేసు ప్రభు చెప్పిందే ఇక్కడ మనకు కనబడుతుంది కనుక ఇది లిటరల్గా మనం తీసుకుంటే రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి విషయాలు. మొదటి 4 ముద్రలు కూడా మీరు తీసుకుంటే భూమి మీద జరిగినటువంటి విషయాలే కనుక ఇది కూడా ఆ ప్రకారమే జరగబోతున్నాయి. కాకపోతే ఇప్పుడు ఇది ఆ యొక్క గర్భిణీకి స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. 2వ నెల 3వ నెల, ఆ 7 సంవత్సరాల కాలం వచ్చినప్పుడు 9వ నెల వచ్చేస్తుంది చూడండి. సో వేదనలకు ఇది ప్రారంభము, ఆ తరువాత అది కనే సమయము. అలాగే ఈ యొక్క ముద్రల సమయంలో ప్రారంభమైనవి బూరల సమయంలో పెరుగుతాయి, ఆ తరువాత పాత్రల సమయంలోనికి విపరీత స్థాయికి వస్తాయి. అవి మనకు మరలా కనబడతాయి. రకరకాలుగా దేవుడు వాటి ద్వారా మనకు నేర్పాల్సినవి నేర్పిస్తాడు. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని స్పిరిచువలైజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను చాలా వచనాలు మీకు చూపించవచ్చు. మామూలుగా ఆ వచనాల జోలికి మనం వెళ్ళము, కాకపోతే సమయం సరిపోదు కనుక ఒక్క ప్రవక్త ప్రవచించిన వచనాలను చూపిస్తాను. యోవేలు అంటే జోయల్, 2వ అధ్యాయం 10వ వచనం. యోవేలు ప్రవక్త ఎంత లిటరల్గా చెప్పాడో చూడండి. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది. అంటే సూర్యుడు చంద్రుడు వెలుగు లేకుండా తేజోహీనులైపోతారు, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. అక్కడే 31వ వచనం కూడా, యోవేలు 2:31. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. ఇంకెంతమంది కావాలి మనకి? 3 సాక్షులు ఉంటే చాలు కదా. ఏదైనా విషయంలో బైబిల్లో 3 సాక్షులు ఉంటే చాలు. నేను ఆల్రెడీ జీసస్ని చూపించాను, జోయల్ని చూపించాను, ఇప్పుడు జాన్ని చూపించాను. ఎనఫ్ కదా 3 సాక్షులు. ఇంకా చాలామందిని చూపించవచ్చు, కానీ సమయం లేదు కనుక. సో ఈ కాస్మిక్ ఎఫెక్ట్స్ ఏంటి? బ్రీఫ్గా క్లుప్తంగా నేను పాయింట్అవుట్ చేసుకుంటూ వెళ్తాను. మొట్టమొదట నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సో ఫస్ట్ పెద్ద భూకంపం భూమి మీద కలిగింది. ఆయన మంచి స్థితిలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. అక్కడి నుండి భూమి మీద కలిగినటువంటి భూకంపాన్ని చూస్తున్నాడు. భూమి మీద భూకంపం వచ్చినప్పుడు ఉంటే తెలుస్తుంది. ఏమంటారు కదా? భూకంపం వచ్చినప్పుడు భూమి మీద ఉంటే తెలుస్తుంది, భూమి మీద ఉన్నోళ్ళకి తెలుస్తుంది. యోహానేమో పరలోకంలో దేవుడి సన్నిధిలో నుండి ఆ యొక్క భూమి మీద పెద్ద భూకంపం రావడం చూశాడు. గ్రీకులో దాన్ని సీస్మాస్ అంటారు. అదే ఇంగ్లీష్లోనికి సీస్మిక్ అనేటువంటి పదం. సీస్మిక్ అంటే మన వెదర్కి సంబంధించినటువంటి పరిభాషలో చెప్పాలంటే భూమి కంపించినప్పుడు, ఎర్త్ షేక్ అయినప్పుడు వాడేటువంటి విషయం. ఇక్కడే మీరు ప్రకటన గ్రంథంలో 7 సార్లు భూకంపాల గురించి చదువుతారు, కానీ 3 మహాభూకంపాలు అంటే గ్రేట్ ఎర్త్ క్వేక్స్. ఒకటి ఇక్కడ మనకు కనబడుతుంది, 2వది 11వ అధ్యాయంలో, 3వది 16వ అధ్యాయంలో మనకు కనబడతాయి. అండ్ భూకంపాలు బైబిల్లో కొత్త ఏమీ కాదు. చాలా భూకంపాలను గురించి బైబిల్లోనే రాయబడింది. నేను కొన్నింటిని జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిసారి మోషేకి ఆయన సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు ఆ యొక్క భూమంతా కంపించింది, నిర్గమాకాండం 19:18లో. ఆ తరువాత ఏలియా పోయి ఆ కొండ గుహలో దాక్కున్నప్పుడు ఆ యొక్క సమయంలో దేవుడు భూకంపాన్ని కలిగించాడు, కానీ దాంట్లో ఆయన ప్రత్యక్షం అవ్వలేదు. మొదటి రాజులు 19:11. ఆ తర్వాత మత్తయి 27వ అధ్యాయం 51 నుండి 54 వరకు యేసుక్రీస్తు ప్రభువును వారు సిలువేసినప్పుడు భూకంపం వచ్చింది. మత్తయి 28:2లో యేసు ప్రభు పునరుత్థానుడైనప్పుడు భూకంపం వచ్చింది. మత్తయి 24, లూకా 21లో యేసు ప్రభు చెప్పాడు భూకంపాలు వస్తాయని. అండ్ అపోస్తలుల కార్యములు 16:26లో పౌలు శీలలు ఆ యొక్క చెరసాల్లో ఫిలిప్పీలో ఉన్నప్పుడు భూకంపం వచ్చింది. కాబట్టి ఆ భూకంపాలు వేరు, ఈ భూకంపం వేరు. ఈ భూకంపం లొకేషన్ మనకి తెలియదు, ఎక్కడ వస్తుందో తెలియదు, భూమి మీద వస్తుంది, ఏ స్థాయిలో వస్తుందో మనకి తెలియదు. ఆ వివరాలు అయితే ఇప్పుడు ఇవ్వలేదు. కానీ ఇది ఒక పెద్ద భూకంపం. మీరు 1500లో ఒకవేళ 16th సెంచరీలోనికి మీరు వెళ్ళారనుకోండి. 16th సెంచరీలో అంటే 1556లో జనవరి 1556లో చైనా దేశంలో ప్రపంచము నమోదు చేసినటువంటి అతి పెద్ద భూకంపం వచ్చింది. మొదటి శతాబ్దం నుండి ఇప్పటిదాకా ఈ 2000 సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద నమోదైనటువంటి భూకంపం జనవరి 1556 చైనాలో 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
అండ్ ఆ రకంగా మనం ఎన్నో భూకంపాల గురించి గూగుల్ చేసుకుంటే చదువుకోవచ్చు. రెండవది 1883లో ఆగస్టు 27 ఇండోనేషియా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ద్వీపం, దాన్ని క్రాకటావ్ ఐలాండ్ అంటారు. అక్కడ ఒక మహా అగ్ని పర్వతం బద్దలైంది. భూమి కంపించి టెక్టానిక్ ప్లేట్స్ జరగడం ద్వారా అగ్ని పర్వతం బద్దలైంది. ఈ యొక్క శబ్దము ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ వినబడింది. 7 సార్లు దాని యొక్క సౌండ్ వేవ్ గ్లోబ్ని చుట్టి వచ్చిందంట. అండ్ ఈ యొక్క భూమి కంపించినప్పుడు ఆ పర్వతం ఆ యొక్క ద్వీపంలో పగిలినప్పుడు టైడల్ వేవ్స్ అంటారు కదా, అలలు 7,000 మైళ్ళ దూరం పోయాయి. అంటే దాదాపు 12-13,000 కిలోమీటర్లు కేప్ హార్న్ అనేటువంటి ప్రాంతం వరకు ప్రయాణం చేశాయి. అది చిమ్మినటువంటి బూడిద ఆకాశంలోనికి 80 కిలోమీటర్ల దూరం వైపు పోయింది. అండ్ అది ప్రపంచమంతటిని 8 లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ కమ్మేసింది. 8 లక్షల స్క్వేర్ కిలోమీటర్లను ఆ యొక్క వోల్కానిక్ యాష్, అగ్ని పర్వతపు బూడిద కప్పేసింది. 2.5 దినాలు సూర్యుడు అండ్ చంద్రుడు లేకుండా చిమ్మటి చీకటి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాల్కానిక్ ఇరప్షన్ ద్వారా 36,451 మంది చచ్చిపోయారు. ఇది ఒక మచ్చుక్ అన్నమాట. అంటే రాబోయే దినాల్లో భవిష్యత్తులో ఏం జరగగలదు. ఇప్పుడు న్యూక్లియర్ బాంబుని పేలిస్తే దీనికన్నా ఎన్నో టైమ్స్ అధికముగా ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి శక్తి ఉంది అని మనకు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. సో రాబోయే దినాల్లో న్యూక్లియర్ బాంబు ఎప్పుడు ఎవరు ఎక్కడ పేలుస్తారో మనం ఊహించుకోవచ్చు. రెండవది, సూర్యుడు కంబలి వలె నలుపాయను. సూర్యుడు కంబలి మీరు చూసే ఉంటారు కదా, మామూలుగా గొర్రెల కాపల దగ్గర నల్లటి కంబళ్ళు ఉంటాయి. సో కంబలి ఎట్లా ఉంటుంది? సో అట్లాంటి గోనెపట్ట లేకపోతే ఆ యొక్క శాక్ క్లాత్, చాలా కరుకు గుడ్డతో తయారు చేసినటువంటిది. అది ఎప్పుడు వేసుకునేవారంటే ఒక మనిషి చచ్చిపోయినప్పుడు, ఎవరైనా చచ్చిపోయినప్పుడు సంతాపమును సూచించడానికి ఈ యొక్క శాక్ క్లాత్ని వేసుకునేవారు. దుఃఖాన్ని సలపడానికి ఈ యొక్క శాక్ క్లాత్ని వేసుకునేవారు. ఇప్పుడు సూర్యుడు చిమ్మచీకటి అయిపోతాడు అంటే సూర్యుడు ఏడుస్తున్నట్ట సూచన, అంతే కదా. దుఃఖము భూమి మీద అంతగా ఉంది, చూడలేక ఆయనే కన్నులు మూసుకున్నట్ట. పరిభాషలో చెప్పాలంటే, అనాలజీ ప్రకారము చెప్పాలంటే, యెషయా 53 మీరు రాసుకొని చదువుకోండి. యెషయా 50వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఆకాశము ఒక చుట్టబడినటువంటి కాగితము లాగా తొలగిపోతుంది అని కూడా రాయబడి ఉంది. సూర్యుడు ఆ రకంగా తయారవుతాడు అని కూడా, అంటే చిమ్మటి చీకటిగా తయారవుతాడు అని రాయబడి ఉంది. సో రాబోయే దినాలు అంత మంచివిగా కనబడట్లేదు. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. యోవేలులో మనం ఆల్రెడీ చదివాం, చంద్రుడు రక్తవర్ణమైపోయాడు. బ్లడీ మూన్ గురించి మొన్నటికి మొన్న సెప్టెంబర్ 2020లో ఆర్టికల్స్ వచ్చాయి. మన ఇండియన్ న్యూస్ పేపర్స్ కూడా, హిందూ కావచ్చు, ప్రింట్ కావచ్చు, లేకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, వారు కూడా ముద్రించినటువంటి ఆర్టికల్స్లో ఏమంటున్నారు? ఈజ్ ద మూన్ రస్టింగ్? అంటే చంద్రుడికి తుప్పు పడుతుందా? ఎందుకంటే దాని మీద ఒక పదార్థం, హెమటైట్ అనేటువంటి పదార్థం, ఎర్రని పదార్థం కనబడుతుంది. సో చంద్రబింబాన్ని వారు చూసినప్పుడు, నాసా చూసినప్పుడు పైన కింద దానికి తుప్పు పట్టి ఎర్రటి రంగు ఏర్పడింది. సో సెప్టెంబర్ 2020లో ఈ ఆర్టికల్స్ ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి. ఇక మీరు అనేక వచనాలు చదువుకోవచ్చు. నేను ఒకే ఒక వచనం చదువుతాను. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. సో రకరకాలుగా అనేక వచనాల్లో బైబిల్లో దేవుడు వీటి గురించి ముందుగానే ప్రస్తావించాడు. మీరు చాలాసార్లు మనము చదువుకోం. సో చంద్రుడి మీద ప్రభావం పడితే అది ప్రపంచం మీద పడుతుంది. అందుకనే మనమందరం కూడా ఈ సమయంలో ఇది చేయాలి, ఆ సమయంలో అది చేయకూడదు అనేటువంటి ఆచారాలు గల దేశంలో వాటిని అనేక సందర్భాల్లో ఎదుర్కొన్నాం. హరికేన్స్ అనేవి వస్తాయి, టార్నేడోస్ అనేవి వస్తాయి, టైఫూన్స్ అనేవి వస్తాయి, సునామీస్ అనేవి వస్తాయి. వీటి యొక్క అంటే చంద్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ సముద్రాల మీద పడినప్పుడు. తర్వాత నక్షత్రాల గురించి మాట్లాడాడు. నక్షత్రాల గురించి కూడా ఒక మాట, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను. మామూలుగా ఆస్ట్రానమీ తెలిసినటువంటి వారు చెప్పే విషయం ఏంటంటే, నక్షత్రములు ఆకాశము నుండి రాలి భూమి మీద పడవు. అది శాస్త్ర పరిజ్ఞానం.
కానీ దేవుడు అనుకుంటే వాటిని ఆ ప్లేస్లో ఆయన ఫిక్స్డ్ స్టార్గా పెట్టినా ఆయన వాటిని తొలగించి పడేయచ్చు. దేవుడికి అసాధ్యమైంది ఏముంది? ఏమీ లేదు. మనకైతే ఫిక్స్డ్ స్టార్స్ అనుకుంటాం, కానీ చరిత్రలో మీరు ఫాలింగ్ స్టార్స్ని, షూటింగ్ స్టార్స్ని కూడా చూశారు వేరే రకంగా. దీన్నే మెటయోర్ షవర్ అంటారు, అంటే ఉల్కలు అంటారు కదా, అవి వచ్చి కురియడం. లేకపోతే ఎస్టిరాయిడ్స్ అంటారు, గ్రహ శకలాలు అంటారు, అవి వచ్చి భూమి మీద పడ్డం. యెషయా 34వ అధ్యాయం 4వ వచనం ఒక్కటి చూడండి. యెషయా 34:4 వచనం. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. ఎప్పుడండి? యేసుప్రభు కన్నా 800 సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి యెషయా నోట దేవుడి మాటలు పలికించాడు. ఎప్పుడు జరగబోతోంది ఇదంతా? ఈ యొక్క శ్రమల కాలంలో జరగబోతోంది. సో దేవుడి వాక్యము, దేవుడి కార్యము, దేవుడి సంకల్పము ఎంత నిశ్చయము, ఎంత ఖాయము అనేది మనకు చదువుతున్న కొలది, తెలిసిన కొలది ఆ దేవుడి మీద గౌరవము, గురి, భయము, భక్తి అన్నీ పెరగాలి. అందుకే ఇంత సమాచారాన్ని ఆయన వాక్యంలో పెట్టాడు. రేడియో స్టార్స్ గురించి కాలిఫోర్నియాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆస్ట్రానమర్స్ కొంతమంది ఈ మధ్యకాలంలో బయట పెట్టారు. వారు అంటారు, రేడియో స్టార్ అనేది కొత్తగా మనం పరిశోధనలో తెలుసుకున్న విషయము. ఈ రేడియో స్టార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దాని నుండి వెలువడేటువంటి రేడియేషన్ అది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. సో వారు స్పేస్లో 24 అత్యంత శక్తివంతమైన రేడియో స్టార్లను చూచాయగా కనుగొన్నారు. వారి యొక్క చూచాయ అంచనా అంటే వారికి ఉన్నటువంటి స్పెక్యులేటివ్ ఇవాల్యుయేషన్ ప్రకారము ఒక రేడియో స్టార్కి 20 బిలియన్ సన్స్ యొక్క బ్లేజింగ్ పవర్ ఉంటుంది. ఒక రేడియో స్టార్కి 20 బిలియన్ సన్స్ యొక్క బ్లేజింగ్ పవర్ అంటే 20 బిలియన్ అంటే మీకు తెలుసు కదా, లెక్కలేసుకోండి కాగితం మీద. అన్ని సూర్యుల ప్రకాశ శక్తి ఉంటుంది, అంచనా వేయలేం. సో వారు అంటారు, ఇది తెలుసుకోవడానికి, దీని యొక్క పూర్ణ వివరాలు తెలుసుకోవడానికి ఇంకొక 100 ఏళ్ళైనా శాస్త్రజ్ఞులకు పడుతుంది. అవసరం లేదు, బైబిల్ చదివితే తెలిసిపోతుంది. ఇంకా ఆల్రెడీ నేను చెప్పాను, లాస్ట్ టైం కూడా నేను చదివాను. 14వ వచనంలో ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయాను. ఒక స్క్రాల్ లాగా, ఒక కాగితమును చుట్టేసినట్టు ఆకాశం అంతా చుట్టబడుతుంది. యూదులకు ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం. వారు ఆకాశం వైపు చూసినప్పుడల్లా వారు అనుకుంటారు అదొక గట్టి వాల్ట్ లాంటిది. అంటే మీరు బ్యాంక్ లాకర్లో గట్టి ఇనుముతో తయారు చేస్తారు చూడండి, లాకర్ వాల్ట్. సో ఆకాశం మన మీద పడదు, అది చెక్కు చెదరదు, అది గట్టిగా మన మీద ఒక డోమ్ని కడితే ఎట్లా గట్టిగా ఉంటుందో అట్లా ఉంటుందని యూదులు అనుకుంటారు. కానీ వారికి అనేక సందర్భాల్లో దేవుడు చెప్పాడు, మీరు అనుకునేటువంటిది నిజం కాదు, అది కాగితపు చుట్టలాగా చుట్టుకుని పోతుంది, మట్టుమాయమైపోతుంది. ఇక కొండలు అండ్ ద్వీపముల గురించి కూడా ఒక మాట. ప్రతి కొండ, ప్రతి ద్వీపం ప్రపంచంలో ఎన్నున్నాయో లెక్క మనకి తెలియదు, పెద్దది చిన్నది. అసలు అత్యంత స్థిరమైంది ఏది అంటే కొండ. అండ్ అత్యంత సురక్షితమైంది సముద్రంలో ఏది అంటే ద్వీపం, ఓడ కాదు. కానీ అలాంటివి కూడా స్థాన భ్రంశం అవుతాయి, అంటే అవన్నీ కూడా తప్పిపోతాయి వాటి యొక్క ప్లేసెస్ నుండి. సో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి అండ్ త్వరలోనే జరిగే అవకాశాలు ఎక్కువ. అక్టోబర్ 30, 1937 సంవత్సరంలో ఎర్త్ని ఢీ కొట్టడానికి దగ్గరగా వచ్చినటువంటి ఒక పెద్ద యాస్టెరాయిడ్ తప్పిపోయింది. దాని పేరు హెర్మిస్ అంట. దాని యొక్క బరువు 5 లక్షల టన్నులు. అది భూమికి 5 లక్షల మైళ్ళ దూరం వరకు వచ్చి, 5 లక్షల మైళ్ళు అంటే దాదాపు 9 లక్షల కిలోమీటర్ల దూరం వరకు వచ్చి అది యాంగిల్ మారడం చేత పక్కకి వెళ్ళిపోయింది. అండ్ అది ఎంత వేగంతో వచ్చింది? 1 సెకండ్కి 186,000 కిలోమీటర్ల వేగంతో. సెకండ్కి 186,000 కిలోమీటర్ల వేగంతో భూమికి అంత దగ్గరగా వచ్చింది. ఒకవేళ అది భూమిని తాకుంటే ఈ యొక్క వాతావరణాన్ని ఛేదించుకొని లోపలికి వచ్చేసి జీవరాశులను, మనుషులను సర్వనాశనం చేసేసేది. అక్టోబర్ 30, 1937లోనే. ఫైనల్ పాయింట్, టెర్రిఫైడ్ సిన్నర్స్, భయకంపితులైన పాపాత్ములు. 15 నుండి 17 వరకు. భయకంపితులైన పాపాత్ములు. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు. ఈ యొక్క కేటగిరీస్. ప్రపంచంలో విడవబడినటువంటి వారందరూ, దేవుణ్ణి ఎరుగనటువంటి వారందరూ
ఒక రకంగా చెప్పాలంటే మానవ సమాజం అంతా ఈ యొక్క ప్రళయానికి లేకపోతే ప్రకృతి వైపరీత్య విపరీతమైనటువంటి సూచనలకు ఏ రకంగా స్పందిస్తారంట? మారు మనసు పొందరు, దేవుడి దగ్గరికి వచ్చి మోకరిల్లరు, దేవుడికి మొర్ర పెట్టుకోరు. వారు ఏ రకంగా స్పందిస్తారో ఇక్కడ రాయబడింది. ఒక్కొక్క మాట నేను చెప్తాను. భూరాజులు, ఆ టైంలో రాజులు, ఎందుకంటే రోమన్ సామ్రాజ్యం ఉంది, రాజ్యం ఉంది కనుక రాజులు, చక్రవర్తులు. కానీ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే తర్వాత వచ్చేటువంటి సమయంలో భూమిని పరిపాలించేటువంటి అధికారులు, నాయకులు, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, వాటితో పాటు వారి యొక్క గనులు అంటే వారితో మంత్రులుగా లేకపోతే పెద్ద పెద్ద హోదాలో ఉండి పరిపాలన చేసేటువంటి పాలకులు, వీరు సహస్రాధిపతులు అంటే మిలిటరీ జనరల్స్. కరెక్ట్గా ఆ టైంలో ఏ సైనిక అధికారిని ఈ రకంగా ఉద్దేశిస్తారో అదే ప్రకారం దేవుడు మాటను వాడాడు. సో మిలిటరీ జనరల్స్. ఆ తర్వాత మీరు చూస్తే రిచ్ ధనికుల గురించి మాట్లాడాడు. ప్రపంచంలో ఉన్నటువంటి బిలియనియర్స్, విస్తృతమైనటువంటి ధనం వారి చేతుల్లో ఉంది. ధనం ఉన్నవాడికి బలం ఉంటుంది, వాడు ఏదైనా చేయొచ్చు అనుకుంటాడు. సో ఈ యొక్క ధనికులు అండ్ అంత మాత్రమే కాకుండా ప్రతి బలిష్ఠుడు అంటే ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట. మైటీ మ్యాన్, ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒక వ్యక్తిని, ఒక ప్రైమ్ మినిస్టర్ని లేకపోతే ఒక పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి. మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉంటారు, వెనకాల ఉంటారు, బయటికి కనబడరు. కానీ వీరు బలిష్ఠులు, ప్రపంచాన్ని వారికి కావాల్సినట్టు నడిపించేవారు. సో ఇలాంటి వారందరూ భయపడిపోతారు. ప్రతి స్వతంత్రుడు, ప్రతి దాసుడు, ప్రపంచంలో ఉన్నటువంటి సొసైటీలో ఉన్న స్ట్రాటా పైనుండి కింది దాకా ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. అండ్ వారి యొక్క లిస్టుని జీసస్ కలిగి ఉన్నాడు. వారి పేర్లన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, కాకపోతే మనకి కేటగిరీనే చూపించాడు. లిస్ట్ ఆయన ఫిస్ట్లో ఉంది, ఇక్కడ ఒక జిస్ట్ మాత్రమే చూపిస్తున్నాడు. ఆ లిస్ట్ని చాప్టర్ 20లో విప్పుతాడు. అప్పుడు వీళ్ళందరూ ఆయన ముందుకు వచ్చినప్పుడు వీరందరి యొక్క సంగతి చూస్తాడు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా భయకంపితులైపోయారు. బండల సందుల్లోను, కొండల గుహల్లోనూ దాక్కొని వారు మొరపెట్టుకుంటున్నారు. సింహాసనాసుడై ఉన్న వాని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చాను, దానికి తాళ జాలిన వాడేవాడు. ఇక్కడ ఎక్కువ టైం నేను స్పెండ్ చేయలేను, కానీ ఒక్కొక్క మాట నేను చెప్తాను. మొట్టమొదటిసారి దేవుడి విషయాలు గంభీరముగా దేవుడు మనుష్యుని యొక్క ప్రమేయం లేకుండా పరలోకము నుండి ప్రకృతి ద్వారా ఆయన తన ప్రభావాన్ని చూపినప్పుడు మానవ సమాజం యొక్క ప్రతిస్పందన చూడండి, హ్యూమన్ సొసైటీ యొక్క రెస్పాన్స్ చూడండి. ఆయన దగ్గరికి రావడం కాదు, ఆయన నుండి దూరంగా పోయి దాక్కోవాలనుకున్నారు. సెల్ఫ్ ప్రిజర్వేషన్, మమ్మల్ని మేము కాపాడుకోవాలి అనుకున్నారు. దేవుడి కోపము నుండి, దేవుడి ఉగ్రత నుండి మమ్మల్ని మేము రక్షించుకోవాలి. అంటే ఎక్కడికి పోయి రక్షించుకుంటున్నారు? కొండ గుహలకు పోతున్నారు, బండ సందులకు పోతున్నారు. అంటే ఏ ప్రకృతి మీదైతే తన ప్రభావం ఉంది, తన శక్తి ఉందని దేవుడు ఇంతవరకు చూపిస్తూ వచ్చాడో, మరలా అలాంటి పనికి మాలినటువంటి వాటినే వారు ఆశ్రయించడానికి పోతున్నారు. ఇప్పుడే మనం చదివాం, ప్రతి కొండ, ప్రతి ద్వీపము స్థాన భ్రంశం అవుతాయని. వీళ్ళు పోయి కొండ గుహల్లో అండ్ ఈ యొక్క బండల సందుల్లో దాక్కుందాం అనుకుంటున్నారు. ఎంత మూర్ఖత్వమో ఒకసారి ఆలోచించండి. చాలా సందర్భాల్లో ఎవరైనా వెంటబడితే కొండ గుహల్లోనికి పోయి దాక్కున్నటువంటి సందర్భాలు చరిత్రలో కూడా మనకు కనబడతాయి. యూదుల గురించే మెకబియన్ రివోల్ట్ గురించి చరిత్ర మనకేం చెప్తోంది? ఈ మకబీయుల మీద పడి వారిని ఊచకోత కోస్తున్నప్పుడు వారు చాలామంది అడవుల్లోనికి వెళ్ళి గుహల్లో దాక్కున్నారు. హెబ్రీ 11 తర్వాత మీరు విశ్వాస వీరుల జాబితా చదివితే వారిలో కూడా చాలామంది దాక్కున్న వారు మనకు కనబడతారు. కాకపోతే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు దాక్కునేది బలహీనులు కారు, దాక్కునేది రాజులు, దాక్కునేది గనులు, దాక్కునేది ధనికులు, దాక్కునేది బలిష్ఠులు, దాక్కునేది సైన్యాధికారులు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చిందో చూడండి. అందుకనే దేవుడు అంటాడు, ఒక మనిషిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు నమ్మకూడదు. ఎందుకంటే మనిషి ఏ పాటి వాడు. ఇదైతే నేను ఖచ్చితంగా చదవాలి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి బండ బీటలోనికి దూరుము, మంటిలో దాగియుండుము. ఎక్కడికి దాగమంటున్నాడు? బండ బీటలోనికి దూరం అంటున్నాడు, మంటిలో దాక్కోమంటున్నాడు. అక్కడే 19 నుండి, అదే అధ్యాయంలో 19 నుండి,
యెహోవా భూమిని గజగజ వణికింప లేచున్నప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, అంటే ఆయన భయంకరమైన భయోత్పాతముతో కూడుకున్న సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి మనుష్యులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. బొద్దింకలు దూరుతాయి అక్కడ కదా, బల్లులు, బొద్దింకలు, సర్పాలు, పురుగులు దూరేటువంటి ప్లేస్లో మనుషులు దూరిపోతారంట. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి కొండల గుహలలోను బండ బీటలలోను దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. లాస్ట్ 1 year నుండి గబ్బిలాలే వరల్డ్ న్యూస్లో ఉన్నాయి కదా. సో వాటికి వేసేస్తారు. 22లో అంటాడు, తన నాసికా రంధ్రములలో ప్రాణం కలిగిన నరుని లక్ష్య పెట్టకుము, వానిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును? ఏ విషయంలో కూడా ఎన్నిక చేయలేం. సో చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉంటారు. అండ్ ఏమంటున్నారు? ఈ కొండలను బండలను మా మీద పడమంటున్నారు. జస్ట్ ఇమాజిన్ వారి ప్రార్థన ఎంత అవివేకమైన ప్రార్థన. కొండలు బండలు మన మీద పడితే మనం ముందే చచ్చిపోతాం, అంతే కదా, కొండ బండ పడితే. సో ఇది హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 8 మీరు రాసుకున్న తర్వాత చదువుకోండి. అక్కడ ఉన్నటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ యోహానుకు చూపించి రాయించాడు. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా దేవుని ఉగ్రత నుండి, దేవుని తీక్షణమైన తీర్పు నుండి మనిషిని కాపాడలేదు, అది ఖాయం. యేసు ప్రభు కూడా చెప్పాడు దీని గురించి. పాత నిబంధన ప్రవక్తలు కొంతమంది అతి తెలివి కలిగినటువంటి బోధకులు అంటారు ఓల్డ్ టెస్టమెంట్ కాదు న్యూ టెస్టమెంట్ కావాలి అని. అలాంటి మూర్ఖులకు న్యూ టెస్టమెంట్లో ఓల్డ్ టెస్టమెంట్ని దేవుడు రాయించాడు. ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్ ద్వారా, న్యూ టెస్టమెంట్ ఓల్డ్ టెస్టమెంట్ ద్వారా తప్ప అర్థం కాదు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు. సో 23 లూకా 23 న్యూ టెస్టమెంట్లో ఉంది. యేసు ప్రభువే చెప్పాడు. 30వ వచనం, అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. సో యేసు ప్రభు చెప్పాడు ఈ రకంగా ఆ రోజు వస్తుందని. సో దీన్ని ఏమనొచ్చు? ద వరల్డ్స్ లార్జెస్ట్ బట్ వర్స్ట్ ప్రేయర్ మీటింగ్ అనొచ్చు. వరల్డ్స్ లార్జెస్ట్, అతి విస్తారమైన, అతి ఘోరమైన ప్రార్థనా కూడిక. ఎందుకంటే వీరు దేవుడికి ప్రార్థన చేయట్లేదు, వీరు కొండలకు గుహలకు ప్రార్థన చేస్తున్నారు. మనకు కీర్తనకారుడు దేవుని హృదయానుసారుడు చక్కని మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వస్తుంది? భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడి నుండి వస్తుంది. సో మనము రాక్స్ వైపు, మౌంటైన్స్ వైపు కాదు చూడాల్సింది, మనం రాక్ ఆఫ్ ఏజెస్ వైపు చూడాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన యేసుక్రీస్తు, ఆయన యొక్క బండ సందులో, ఆయన బీటలో మనకు రక్షణ, అక్కడే మనకు సంరక్షణ రెండు కలిగి ఉంటాయి. అది తప్ప మనకి ఇంకొక అవకాశమే లేదు. సో గొర్రెపిల్ల యొక్క ఉగ్రత నుండి, గొర్రెపిల్ల యొక్క తీక్షణమైనటువంటి కోపము నుండి మనము తప్పించుకోవాలి. ఎవరైనా తప్పించుకోవాలి అంటే గొర్రెపిల్ల యొక్క నీతిని విశ్వాసముతో అంగీకరించి రక్షించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి. అండ్ బహుశా ప్రభు చిత్తమైతే మరలా ఇది ఈ యొక్క దేవుని ఉగ్రత అండ్ దేవుని యొక్క తీర్పు, తీక్షణత అనేవి రిపీట్ అవుతాయి కనుక అక్కడ మనం చూద్దాము. ప్రకటనలో చాలాసార్లు అవి మనకు వస్తాయి. సో మారు మనసులోనికి వీరు రావట్లేదు, పాపం వీరు విడిచిపెట్టట్లేదు, ప్రభు పాదాలు వీరు పట్టుకోవట్లేదు. మొట్టమొదటిసారి అమెరికాలో సర్జన్ జనరల్ ఒక స్టేట్మెంట్ చేశాడు, సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు యువర్ బాడీ. మీ శరీరానికి పొగ తాగడం, ధూమపానం చేయడం హానికరం అని. వెంటనే ఆయన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు చాలామంది స్మోకింగ్ అమెరికన్లు. ఆయన అంటే ఇష్టం పడకుండా ఉన్నారు. ఒకడు ఎంతవరకు దిగజారాడంటే అసలు ఈ న్యూస్ పేపర్ తెప్పించుకోవడం ఎందుకు, ఈ బ్యాడ్ న్యూస్ చూసి చదవడం ఎందుకు అని చెప్పేసి న్యూస్ పేపర్ మానేశాడంట. న్యూస్ పేపర్ మానేశాడు, స్మోకింగ్ మాన్లా. ప్రపంచంలో ఉన్నటువంటి వైఖరి ఏంటంటే దేవుడికి దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తారు కానీ పాపాన్ని అయితే మానరు. సో అలాంటి వారి మీద గొర్రె పిల్లకు ఉగ్రత రాకూడదా? హైడింగ్ ఫ్రమ్ గాడ్ ఆర్ హోల్డింగ్ ఆన్ టు గాడ్, దేవుడి నుండి దాక్కుంటామా, దేవుడి దగ్గరికి పోయి పట్టుకుంటామా? రన్నింగ్ ఫ్రమ్ గాడ్ ఆర్ రన్నింగ్ టు గాడ్, దేవుడి నుండి పారిపోదామా, దేవుడి దగ్గరికి పారి వద్దామా అనేది ప్రతి ఒక్కరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. సో ముగింపులో గొర్రెపిల్ల గురించి ఒక్క మాట మీరు ఆలోచిస్తే, గొర్రెపిల్ల సాధువు అయినటువంటిది, గొర్రెపిల్ల మృదువైనటువంటిది, గొర్రెపిల్ల అమాయకమైనటువంటిది, గొర్రెపిల్ల ఎవరిని బెదిరించదు, గొర్రెపిల్ల ఎవరికి హాని తలిపెట్టదు. అలాంటి గొర్రెపిల్లకు ఉగ్రత, కోపం కూడా కాదు, ఉగ్రత అంటే మహా స్థాయిలో ఉండేటువంటి కోపం.
ఎందుకంటే వధింపబడినటువంటి గొర్రె పిల్ల ఇప్పుడు ప్రపంచం మీద ఒక తీర్పురకి సాదృశ్యమైనటువంటి గొర్రె పిల్లగా ఉంది. అండ్ ఆ గొర్రె పిల్ల ఇప్పుడు సింహముగా మారింది కనుక దాని యొక్క ఉగ్రతను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా భరించాలి. అండ్ దేవుడికి కోపం ఎందుకు వస్తుంది? రెండు కారణాల చేత. ఒకటి, చెడు చేసినటువంటి వారు తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి మారుమనసు అనుభవంలోనికి రావాలి, క్షమించబడాలి. 2, ప్రపంచాన్ని పాడు చేసి నాశనం చేసేటువంటి ప్రతి ఒక్కడిని దేవుడు అవకాశం ఇచ్చినా మారకపోతే వాడిని నాశనము చేసి న్యాయం చెయ్యాలి. ఆయన లోకాన్ని నాశనం చేయట్లేదు, లోకాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని నాశనం చేస్తున్నాడు అవకాశం ఇచ్చి. అందుకని ఒక భక్తుడు అంటాడు, స్త్రీలు పురుషులు దేవుడి ప్రేమకు లొంగకపోతే, దేవుడి కృపచేత మార్చబడకపోతే వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడి ఉగ్రత నుండి తప్పించుకోలేరు. సో దేవుడి ఉగ్రత 3వ స్థాయిలో ఉంది. మొదట దేవుడి ప్రేమ, ఆ తర్వాత దేవుడి కృప. ఇవి 2 మీకు వద్దు అని కాళ్ళదన్నితే మీరు తప్పకుండా ఆయన కాళ్ళ కింద అనచబడాలి. అది మీకు ఖచ్చితమైన న్యాయం. సో గొర్రెపిల్ల, దానికి జాలిన వాడేవాడు? దీని ఆన్సర్ నెక్స్ట్ దాంట్లో బహుశా దేవుడి చిత్తమైతే నేను ఇస్తాను. హూ కెన్ స్టాండ్? ఆయన యొక్క ఉగ్రత మహాదినమును ఎవడు తప్పించుకోగలడు? వచ్చే లెసన్లో 7వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఎవడు తప్పించుకోలేడు, భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్కడు తప్పించుకోలేడు. కేవలము యేసు రక్తంలో కడుగబడి, యేసు రక్తముతో కొనబడి, దేవునికి యాజకులుగా అండ్ దేవునికి పరిశుద్ధులుగా చేయబడినటువంటి వారు తప్ప ఎవడు తప్పించుకోలేరు. ఒక మాట నేను చదివి ప్రార్థన చేస్తాను. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము, జెఫన్యా 1:14-15 వచనాలు. యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడు. యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినం. ఆలోచించండి, ఇన్నిసార్లు తన ప్రవక్తల ద్వారా ఇన్ని దేవుడు గ్రంథమంతా ఎందుకు రాయించాడు? తలంచి కళ్ళు మూసుకొని 1 నిమిషం ప్రార్థన చేద్దాం. మనం ఆశ్రయించాల్సింది రాక్ ఆఫ్ ఏజెస్ని, యుగ యుగములకు అంతము లేని కాలము నిలుచే సురక్షితమైనటువంటి బండను మనం ఆశ్రయించాల్సింది ఆయన్ని. వీ కెనాట్ రిఫ్యూజ్ హిమ్ అండ్ లివ్, బట్ వీ కెన్ టేక్ రెఫ్యూజ్ ఇన్ హిమ్ అండ్ లివ్ ఫర్ ఎవర్. ఆయన్ని తిరస్కరించి మనం బ్రతుక జాలము, కానీ ఆయనను ఆశ్రయించి నిత్య జీవానికి మనం ప్రాప్తులం అవ్వగలం. సో ఏ పాపైనా సరే ప్రభు దగ్గర పాప క్షమాపణ పొంది ఆయన రక్తంలో కడుగబడి, శుద్ధి చేయబడి, రక్షించబడి, నూతన సృష్టిగా చేయబడితే పరలోక రాజ్యంలో నిత్య స్వాస్థ్యంలో ఉంటుంది. ఎవరైనా ఏ కారణము చేత అయినా ఆయన ధిక్కరిస్తే ఆయన ఉగ్రతకు గురి అవుతారు, నిత్య నాశనానికి అప్పగించబడతారు. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమును మేము వింటున్న ప్రతిసారి మీరు మాలో మీ కార్యమును జరిగించాలని, మీ చిత్తము నెరవేర్చాలని ఆశపడుతుండగా మేము రక్షణ లేని వారము రక్షణ పొందినట్లు, రక్షణ పొందిన వారము కూడా మీకు భయపడి గజగజ వణికి లోబడి మిమ్మను ఘనముగా ఎంచి జీవించినట్లు మాకు సహాయం చేయమని, లోకం వైపు, మా వైపు, జీవితం వైపు, అన్ని విషయాల వైపు మా దృష్టికోణాన్ని నీ వాక్యం ద్వారా మార్చి రూపాంతరపరచు. మేము క్రీస్తు అనే బండలో సురక్షితముగా ఉండి మా కుటుంబమును దాంట్లోనికి సురక్షితముగా తెచ్చి మా సమాజం వారిని కూడా సురక్షితముగా అందులోనికి తెచ్చే సేవ చేయునట్లు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.